హలో, నేనే తోపనుకుంటున్నారా? నాకంటే పెద్ద ఇంటర్పోల్, FBI, CBI అందరితో పనిచేస్తారు ఆయన. 2001లో ఇండియన్ పార్లమెంట్ అటాక్ జరిగింది. దాని దగ్గర నుంచి ముంబై అటాక్ కేసు 26 ఈ కేసెస్ సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని మేమే శోధన చేయవలసి వచ్చింది. టెర్రరిజం దగ్గర నుంచి మనీ లాండరింగ్ దాకా, రేపు కేసుల దగ్గర నుంచి చైల్డ్ అబ్యూస్ దాకా మొత్తం చేశాడు. క్రైమ్ హ్యాస్ బికమ్ ఏ సర్వీస్. అంటే అటాకర్ ఈజ్ డిఫరెంట్, బెనిఫిషియరీ ఈజ్ డిఫరెంట్, ఇన్ బిట్వీన్ మ్యూల్స్ ఆర్ డిఫరెంట్. ప్రతి ఒక్క సెకండ్కి సైబర్ క్రైమ్ జరుగుతుంది. కొన్ని కంట్రీస్ ఎకానమీస్ దీని మీద డిపెండ్ అయినా మీకు తెలియదు. ఎనీ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మీకు టాక్సికాలజీ డివిజన్ అని, బెలాస్టిక్ డివిజన్ అని, ఫిజిక్స్ డివిజన్ అని, బయాలజీ డివిజన్ అని, కెమికల్ డివిజన్ అని, ఇట్లా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. ప్రతి కేసులో కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారం లేనిదే కేసు మీకు ముందు నడవట్లేదు. ఏదో కోర్సు డిగ్రీ సర్టిఫికేట్ చేస్తే నేను గొప్ప సైబర్ సెక్యూరిటీ పర్సన్ అవుతాను కూడా తప్పు కాన్సెప్ట్. వెరీ గుడ్ హ్యాకర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. బీకామ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్సే ఉన్నారు. మన ప్రపంచం ఎలా మారబోతుంది? హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? ఈరోజు మనం గురువు లాంటి వ్యక్తిని మనం తీసుకొచ్చాం. గురువు దేంట్లో? సైబర్ ఫోరెన్సిక్స్లో. మీరందరూ ఫోరెన్సిక్ మీద చేయండి సార్ అంటున్నారు కదా. నిజంగా ఒక తల మానికమైన వ్యక్తి. ఒక 1500 కేసులు చేస్తుంటాడు. అంతెందుకు, మొన్న ఫ్లైట్ దిగాడు చూసారా, ఆ గొప్ప వ్యక్తి అమెరికా నుంచి. ఆయన్ని కూడా శాస్త్రి గారే ఇన్వెస్టిగేట్ చేశారు. నాకేమైనా డౌట్ వస్తే నేను శాస్త్రి గారికి ఫోన్ చేస్తాను. ఒక్కసారి చూడండి ఎపిసోడు, పిచ్చెక్కాలి. కీప్ వాచింగ్ ద హెడ్ రాక్ షో. శాస్త్రి గారు నమస్కారం సార్. నమస్కారం మురళి. ఒక సంవత్సరం పాటు ఫాలో అప్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు నాకు మీరు డేటు. దీనికంటే నేను పవన్ కళ్యాణ్ తీసుకొస్తేనే బాగుండేదేమో. మీకు తెలుసు మేము కొద్దిగా ఎంత బిజీగా ఉంటాం ఈ రోజుల్లో. మీకు ఎస్పెషల్లీ 1500 కేసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత, కార్పొరేట్ వరల్డ్లోకి మారిన తర్వాత ఆ కేసెస్ అన్నిటికీ కోర్టులకి ఎవిడెన్స్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ కార్పొరేట్లో మేము చేస్తున్న జాబ్కి కంపల్సరీగా చేయాల్సిన బిజినెస్, సైబర్ సెక్యూరిటీ మీకు అన్నీ తెలిసినవి. దాని మూలంగా నేను మీకు టైం ఇవ్వలేకపోయాను. బట్ ఇట్స్ నాట్ టూ లేట్, అది నేను అనుకుంటున్నాను. నో, మీలాంటి వ్యక్తిని మా విద్యార్థులందరికీ పరిచయం చేయటం మా భాగ్యం సార్, ఇది మహాభాగ్యం. థ్యాంక్ యూ మురళి గారు. మీరు చెప్పే అడ్వైస్ కానివ్వండి, మీరు డిస్టిల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మన తెలుగు ప్రజలకి తరతరాలుగా ఉపయోగపడుతుందని చాలా డీప్గా బిలీవ్ చేస్తాను శాస్త్రి. నేను 2001 నుంచి ఆల్మోస్ట్ 250 పైగా ఆర్టికల్స్ రాశాను. అందులో 95% నేను తెలుగులో రాసినవే. నన్ను చాలామంది అడుగుతూ ఉండేవారు, మీరు తెలుగులోనే ఎందుకు రాస్తారు, ఇంగ్లీష్ పేపర్లోనూ కూడా అదే నాలెడ్జ్ షేర్ చేయొచ్చు కదా అని చెప్పి. నేను స్ట్రాంగ్గా ఏంటంటే ఇంటగెలిచి రచ్చగలవాలన్నది నా కాన్సెప్ట్. సో ఎట్లాగైనా మనం ఫస్ట్ తెలుగు వాళ్ళకి ఈ బేస్ యాడ్ చేసి తర్వాత దాన్ని కెన్ థింక్ అబౌట్ ద రిమైనింగ్ థింగ్స్ అని నా ఎక్స్పెక్ట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా వీడియోస్ మురళి గారు మీరు చేస్తున్న చూశాను. మురళి మాస్టర్ అని మీరని ఐ రియల్లీ అప్రిషియేట్. చాలామంది తెలుగు విద్యార్థులు నేను కలిసినప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పారు, సార్ మేము ఒక గ్రౌండ్కి మాకు ఉపయోగపడుతోంది, మాకు అసలు టెంపర్మెంట్ ఎట్లా ఉండాలి, ఎట్లా డైరెక్షన్ ఉండాలి, ఎట్లా పైకి జీవితంలో రావాలన్నది మాకు చాలా బేస్ ఫామ్ అవుతుందని. మీకు మీ టీంకి ఈ ప్రోగ్రామ్స్ చేసినందుకు ప్రజల తరపున కూడా నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శాస్త్రి. కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు నాకు ఇన్ని ఆర్టికల్స్ రాశానని చెప్పారు తెలుగులో. స్పెషల్గా గృహిణులు కానీ, విద్యార్థులు కానీ, యంగ్స్టర్స్ కానీ, వీళ్ళందరికీ మనం గృహిణులనే తీసుకుందాం, లేకపోతే యంగ్స్టర్స్ని తీసుకుందాం. జనరల్గా మీరు వాళ్ళు చేసే తప్పిదాలు ఎలా ఉంటాయి చెప్పండి, లేకపోతే సైకలాజికల్గా మీ అనాలిసిస్ చెప్పండి. అంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో డ్రాబ్యాక్ నేను 2001 సంవత్సరం చేస్తున్న చాలా కేసెస్ చూస్తున్నాను. ఇంటర్నెట్లో అడ్వాంటేజ్ అనండి, డిసడ్వాంటేజ్ అనండి. ప్రాబ్లం ఏంటంటే ఎనానిమిటీ. మీరు చూస్తున్న వెబ్సైట్ ఒరిజినల్లా కాదా మీకు తెలియదు. మీరు ఫేస్బుక్లో మీరు ఎవరైతే లింక్ మీకు ఆఫర్ చేశారో వాళ్ళు కనెక్ట్ అవుతున్న వాళ్ళు, అవతల వాళ్ళు మహిళ కాదా అనేది మీకు తెలియదు. 5 ఏళ్ళ పిల్లాడా, 50,000 వృద్ధుడా అని తెలియదు. ఇది ఎనానిమిటీ అనేది కొద్దిమందికి ఉపయోగం. మీరు చూసే ఉంటారు టెర్రరిస్టులు
ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఆ ఎనానిమిటీని వాళ్ళు అడ్వాంటేజ్గా వాడుకుంటున్నారు. ఈ విక్టిమ్స్కి ఇది డిజడ్వాంటేజ్ అవుతుంది. సో ఇంటర్నెట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన ప్రతి లింక్ నొక్కడం, ప్రతి వాళ్ళని మనం నమ్మకూడదు. అది 2001 నుంచి చెప్తూనే ఉన్నాం, కేసులు నడుస్తూనే ఉన్నాయి, పీపుల్ ఇంకా విక్టిమైజ్ అవుతూనే ఉన్నాయి. అంటే ఆ అవేర్నెస్ రాలేదు. ఎందుకు రాలేదంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో మనలో అంత అవేర్నెస్ అంత ఫాస్ట్గా రాకపోవడం మూలాన ఈ రోజున క్రైమ్స్ జరుగుతున్నాయి. తర్వాత చాలామంది పర్సనల్ విషయాలనేది ఇంటర్నెట్లో షేర్ చేస్తారు. అది చేయకూడదు. మొబైల్ నెంబర్స్ ఇచ్చేస్తారు, కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళు జియో లొకేషన్ షేర్ చేస్తారు. ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈరోజు మీరు గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ఒక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ని వాళ్ళు రిలీజ్ చేశారు కూడా. I4C అంటారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో స్టార్ట్ చేశారు. 25,000 కోట్ల రూపాయల వరకు లాస్ట్ ఈ సంవత్సరం పబ్లిక్ మనీ సైబర్ క్రైమ్స్లో పోయిందని చూపించారు. నా ఉద్దేశంలో వాట్ వాజ్ రిపోర్టెడ్ ఇస్ ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. చాలామంది ఇంకా బయటకు వచ్చి ఇన్ఫామ్ చేయలేదు పోలీస్కి. ఎందుకంటే ఒకసారి డబ్బులు పోతే రావన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయంలో. అంటే దాన్ని మీరు ఎట్లాగైనా ఒక 25% మీరు రిపోర్ట్ చేశారనుకున్నా 1,00,000 కోట్ల వరకు పోయాయి. ఎందుకు పోయి అంటే ఇక్కడ ఒకటే రీజన్. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా 10 రూపాయలు రేపుకి 20 రూపాయలు అయిపోయినది రాంగ్ కాన్సెప్ట్. అది పబ్లిక్ మర్చిపోవాలి. అది సైబర్ క్రైమ్ క్రిమినల్స్ అడ్వాంటేజ్ ఈ విషయంలోనే తీసుకుంటున్నారు. సో చిన్నపిల్ల వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పురుషులకైనా స్త్రీలకైనా 10 ఏళ్ళ పిల్లవాడికైనా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళ 70 ఏళ్ళ వృద్ధులకైనా ఒకటే చెప్తా. ఇంటర్నెట్ అన్నది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిజడ్వాంటేజెస్ ఉన్నాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడు, ప్రతిదీ గుడ్డుగా నమ్మకూడదు. రూపాయి 2 రూపాయలు అవుతున్న కాన్సెప్ట్ వాళ్ళు మర్చిపోవాలి ఒక్క రోజులో. ఇట్లాంటి ఐడియాస్ ప్రిన్సిపల్స్ వాళ్ళు పెట్టుకుని ఫాలో అయితే సైబర్ క్రైమ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎంతసేపు గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవట్లేదు, బ్యాంక్స్ మెజర్స్ తీసుకోవట్లేదు అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. మీ దగ్గర ఉండాలి అది. మీ డబ్బుని మీరు ఎట్లా కాపాడుకోవాలని మీకు తెలవాలి. కానీ మీరేదో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోనే డబ్బులు పెట్టి నాకు 2 కోట్ల రూపాయలు పోయాయి, అది కరెక్ట్ కాదండి. ఎస్, గవర్నమెంట్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే, బట్ అట్ ద సేమ్ టైం 90% ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. పోలీసులు ఉన్నారు కదా అని మీ తలుపులు తాళాలు తెరిచేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోరు, బయటికి ఉంటారు. పోలీసులు ఉంటారు, వాళ్ళ బాధ్యత నిర్వర్తించే బాధ్యత వేరే ఉంటుంది. ఇట్లా ప్రతి వాళ్ళు తీసుకోకపోతే మటుకు ఈ సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు ఇంకో విషయం కూడా చెప్పారు నాకు, 1500 కేసులు. సరే, ఎవరన్నా ఏదన్నా ఒక జీవితకాలంలో ఎన్ని కేసులు చేయగలుగుతారా? మీరు 1500 కేసులు ఎటువంటివి చేశారు? మీ రోల్ ఏంటి? ఎవిడెన్స్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఆ ఎవిడెన్స్ టైప్ ఏంటి? కూలంకుషంగా చెప్పండి సార్, డీటెయిల్గా. నేను 1990లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో జాయిన్ అయ్యానండి. అది సెంట్రల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ అని మీరు వినే ఉంటారు ఇక్కడ రామంతపూర్లో. అంతకుముందు కలకత్తాలో కూడా నేను పనిచేయడం జరిగింది. మాకు 1990స్లో ఏదైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పేపర్ బేస్డ్ డాక్యుమెంట్స్ దొరికాయి. అంటే ఒక చెక్ కానీ ఎవరైనా విల్ కానీ ఉండేది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేవారు. అదొక ఎవిడెన్స్ వాటి కేసులో. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పేపర్ బేస్డ్ అనేవి కూడా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అయిపోయాయి. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఎవరు సూసైడ్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పోలీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి లాస్ట్ ఎవరికి కాల్ చేశారు, లాస్ట్ ఎక్కడ రిసీవ్ అయింది, అందులో ఏ ఎస్ఎంఎస్ఎస్ ఉన్నాయి, బయటికి ఏం ఎస్ఎంఎస్లు వెళ్ళాయి, లోపలికి ఏమొచ్చాయి, వాట్సాప్ మెసేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రతి కేసు ఇన్వెస్టిగేషన్లోనూ, అంటే ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయినా సరే, నేను సిబిఐ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిఐడిసి నుంచి మొత్తం అందరికీ చేసాం. అంటే ఎనీ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ ద కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ ఎ స్టేట్ కేస్ ఆర్ ఎ సెంట్రల్ కేస్, డన్ బై అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆర్ ఎ లోకల్. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ అనుకోవచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకోవచ్చు, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ అనుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అనుకోవచ్చు, డీజీసీఏ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. ఈ కేసెస్ అన్నీ కూడా మాకు రెఫరెన్స్ వచ్చేది. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని సీజ్ చేసేవారు. ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్నది మా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తూ ఉండేవారు. అంటే దాన్ని అనాలిసిస్ చేసి దాంట్లో ఎవిడెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమైనా దొరుకుతాయా,
సో ఎనీ ఎవిడెన్స్ విచ్ ఈజ్ either stored or transmitted in 0 and 1 is properly called as electronic evidence. అంటే మీ మొబైల్లో మీకు ఒక బొమ్మ కనిపించవచ్చు, కానీ లోపల అది 0, 1 కిందే స్టోర్ అవుతుంది. అవును. ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ మీకు కనిపించవచ్చు, అది కూడా 0, 1 కిందే స్టోర్ అవుతుంది. ఈ ఎవిడెన్స్నే మనం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటాం అన్నమాట. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి రిలేటెడ్ ఎంటైర్ డాక్యుమెంట్ మీరు మొబైల్ ఫోన్ నుంచి, సీడీ నుంచి, డివిడి నుంచి, ర్యామ్ అంటే పోర్నోగ్రఫీ కేసు నుంచి, ట్యాక్స్ ఎవేజన్ కేసెస్ నుంచి అన్ని కేసెస్ కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ ఎగ్జిబిట్స్ ఐడెంటిఫై చేశారో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అవన్నీ మా ల్యాబొరేటరీకి పంపించి దాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసి అందులో ఉన్న డేటాని కేసుకి సరిపడా బయటికి తీసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఇస్తే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కేసుకి లింక్ చేసి ఏ ఆధారాలు మీకు కేసుకి స్ట్రాంగ్ అవ్వడానికి వీలున్నాయని చెప్పి. అట్లా 1500 కేసెస్ పైగా నేను చేయడం జరిగింది. ఎందుకంటే 1990 నుంచి 22 వరకు, అంటే ఎస్పెషల్లీ 1999 నుంచి మాకు రావడం మొదలయ్యే ఎక్కువ కేసెస్. అంత ముందు మీకు కంప్యూటర్స్ అంతగా మన లైఫ్లో ప్రొలిఫరేట్ అవ్వలేదు, అంత మనకు మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు, కాబట్టి ఇన్ని ఎస్ఎంఎస్లు కానీ చాట్లు కానీ ఇట్లా ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైతే 2000 నుంచి మీకు కంప్యూటర్స్ మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మన లైఫ్లో పార్ట్ అయిపోయాయో, ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు స్మోకింగ్ గన్ కింద తయారయ్యిందన్నమాట. అంటే ప్రతి కేసులో కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారం లేనిదే కేసు మీకు ముందు నడవట్లేదు. ఇంపార్టెంట్ కేసెస్ అంటే మీకు చెప్తా. నేను 2001లో ఇండియన్ పార్లమెంట్ అటాక్ జరిగింది. అవును. దాని దగ్గర నుంచి మేలగాం బాంబ్ బ్లాస్ట్ కేసు మీరు వినే ఉంటారు మహారాష్ట్రలో. దాని తర్వాత మీకు మీరు చూస్తే వెరీ పాపులర్ 4-5 రోజుల నుంచి కూడా చాలా టీవీలో పాపులర్గా ముంబై అటాక్ కేసు, 26 పార్లమెంట్ కేసు, ఫ్లైట్లో వచ్చాడు ఆయన. ఈ కేసెస్ సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని మేమే శోధన చేయవలసి వచ్చింది. అలాగే డిఆర్ఐ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సైజ్, మీరు హైదరాబాద్ సిబిఐ వెరీ పాపులర్ కేసెస్ కూడా మీరు వినే ఉంటారు, మైనింగ్ కేసెస్ అని చెప్పి. తర్వాత ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ మీద జరిగిన కేసెస్ గురించి, వాటి గురించి. ఆ కేసెస్ అన్నింటిలో జరిగిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కేసు ఇన్వెస్టిగేషన్ సిబిఐ జరిపినా దాంట్లో లభించిన ఆధారాలు మొబైల్ ఫోన్స్, సీడీలు, కంప్యూటర్స్ని మా ల్యాబొరేటరీకి పంపించి మేము అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ని సిబిఐకి సబ్మిట్ చేయడం, ఏదైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సబ్మిట్ చేస్తే దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అది ఒక ఆస్పెక్ట్, ఫస్ట్ పాయింట్ అన్నమాట. మేము చేసిన ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ ఎక్స్పర్ట్ విట్నెస్ కింద కోర్ట్స్కి పిలుస్తారు. ఆ అనాలిసిస్లోంచి మేము ఏ ఆధారాలు బయటికి తీసాము, అవి కేసుకి సంబంధించిన ఆధారాలు ఎట్లా అనాలిసిస్ చేసాము, ప్రాసిక్యూషన్ విట్నెస్ కింద మమ్మల్ని పిలుస్తారు. సో ఈరోజు నేను 2013లో గవర్నమెంట్ నుంచి బీఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చినా కూడా ఈరోజు కూడా నేను చేసిన కేసెస్కి ప్రాసిక్యూషన్ విట్నెస్గా వెళ్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సిబిఐ కేసు, రోజ్ అవెన్యూ కోర్టు మీరు వినే ఉంటారు కేసు. అట్లా ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇది ఎట్లాగంటే మీరు ఉన్న గవర్నమెంట్లో లేకపోయినా మీరు చేసేసి మీరు వెళ్ళి ప్రాసిక్యూషన్ విట్నెస్ కింద చేయవలసి వస్తుంది. మీరు అంటే మీరు ఏం చేశారు, ఎలా అనాలిసిస్ చేశారు, డిఫెన్స్ లాయర్ అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ ఉండాలి. దీన్ని యాక్చువల్గా ఎక్స్పర్ట్ విట్నెస్ అంటారు అన్నమాట. అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 45 అని ఉంటుంది మీకు. అక్కడ ఎక్స్పర్ట్ అనేది డిఫైన్ చేస్తారు మీకు. అంటే ఎక్స్పర్ట్ ఈజ్ ఎనీ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, సైన్స్ ఎక్సెట్రా, అండ్ హూ కెన్ స్టాండ్ టు ద స్క్రూట్నీ ఆఫ్ ద కోర్ట్. మీరు ఎక్స్పర్ట్ అన్నవాడి కంప్లీట్గా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాలా అంటే కూడా అవసరం లేదు. మీకు ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉండగలగాలి. మీరు డిఫెన్స్ లాయర్ అడిగే క్వశ్చన్స్కి కోర్టు స్క్రూట్నీకి మీరు నిలబడి ఆన్సర్ చెప్పగలిగిన ప్రతి వాడిని మీరు ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. సో అందుకే నేను చాలామంది చూసాను, కొద్దిమంది మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అవ్వాల్సిన నెసరీ లేదు. బీకామ్ చదివి గవర్నమెంట్లో జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ విట్నెస్ కింద వెళ్తున్నారు. కొద్దిమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ వస్తున్నారు. సో అందుకని ఇది స్పెషలైజ్డ్ ఫీల్డ్ కాబట్టి స్పెషలైజ్డ్ ఫీల్డ్కి ఇది కంపల్సరీ కావాల్సి వస్తుంది సార్. ఇట్లా నేను 1500 కేసెస్ పైగా ఇంపార్టెంట్ కేసెస్ చేయడం జరిగింది. టు మై సాటిస్ఫాక్షన్, ఎస్, లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఐ డిపోజ్డ్ అండ్ కోర్ట్స్ హావ్ యాక్సెప్టెడ్ మై ఎవిడెన్స్ యాజ్ ఎన్ ఎక్స్పర్ట్ విట్నెస్. సో ఏదైనా ఒక కేసు తీసుకుని శాస్త్రి గారు, మీరు పార్లమెంట్ కేసు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు కరెంట్గా న్యూస్లో ఉన్న కేసు తీసుకోండి, అసలు ఎవిడెన్స్ అనాలిసిస్ మీరు ఎలా చేస్తారు? మీ కింద బహుశా అసిస్టెంట్లు కూడా ఉంటారు. ఏ టూల్స్ వాడతారు మీరు? ఇప్పుడు ఒక డంప్ ఇచ్చారు మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, అది ఈమెయిల్ కావచ్చు, చాట్లు కావచ్చు, లేకపోతే ఒక హార్డ్ డిస్క్ కావచ్చు. దాంట్లో
నీడిల్ ఇన్ ద హెయిర్ స్టాక్ అంటారు కదా, మీరు ఏది వెతకాలనే ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్తాడు? Ah. వేర్ డు యూ స్టార్ట్? ఓకే, నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా మేము ఈ పాయింట్కి వెళ్ళే ముందర ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని కూడా చెప్పాలి. మీకు perfect, ఇంతకుముందు sir. నేను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి చెప్పాను. Ah. అంటే ఫోరెన్సిక్ అనే వర్డ్ అంటే అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద లీగల్ ప్రాబ్లమ్స్ అనే దాన్ని ఫోరెన్సిక్ అంటారు. ఇది డిక్షనరీ డెఫినేషన్. అందులో ఫింగర్ ప్రింట్స్ అవ్వచ్చు, ఎవరైనా కనుక పాయిజన్ కన్జ్యూమ్ చేసుకుని సూసైడ్ చేసుకుంటే ఆ బాడీలో ఏం పాయిజన్ తీసుకున్నాడు, అలా టాక్సికాలజీ ఉండొచ్చు డిపార్ట్మెంట్. అవును. అలాగే ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ ఎనాలిసిస్ చేసి అది ఏ బాంబు అంటే ఏ కెమికల్స్ వాడాడు, అట్లా మీకు ఎక్స్ప్లోజివ్ డివిజన్ ఉంటుంది. అలాగే తుపాకీతో కాల్చినప్పుడు ఏ సైడ్ నుంచి కాల్చారు, ఎక్కడి నుంచి బుల్లెట్ వెళ్ళింది, అలా బెలాస్టిక్స్ అని ఇట్లా డిఫరెంట్ ballistics, థింగ్స్ ఉంటాయి. సో ఎనీ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మీకు టాక్సికాలజీ డివిజన్ అని, బెలాస్టిక్ డివిజన్ అని, ఫిజిక్స్ డివిజన్ అని, బయాలజీ డివిజన్ అని, కెమికల్ డివిజన్ అని, ఇట్లా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. అట్లా ఒక కొత్త డివిజన్ వాళ్ళు స్టార్ట్ చేస్తుంది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. సో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో కంప్యూటర్ ఫోరెన్సిక్ డివిజన్ కింద స్టార్ట్ చేసాం. ఆ డివిజన్ అనేది ఇప్పుడు ఈరోజు ఎంత పెద్దది ఏంటంటే సెపరేట్గా ల్యాబొరేటరీ కేసు సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఏ కేసులోనూ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లేనే లేదు. మీరు రాసుకోండి, ఆ పాయింట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ దట్ పాయింట్. మీరు ఏ కేసులో చూసినా కూడా మేము ఎప్పుడు సూసైడ్ కేసెస్లోనూ మర్డర్ కేసులోనూ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉపయోగపడుతున్నాను అనుకోలేదు. ఇప్పుడు ఈరోజు టవర్ లొకేషన్ తీసుకుని ఆ టైంకి ఆ ఎక్యూజ్డ్ ఉన్నాడా లేదా అని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవిడెన్స్ అనేది 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఎవిడెన్స్ అంటారు, రెండోది కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నా, హ్యాంగ్ చేసుకున్నా మీరు చూసే ఉంటారు. అక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకుని ఎవరు కాల్స్ చేశారు, లాస్ట్ ఎవరితో మాట్లాడి చేశారు ఎందుకంటే ఈ ఒరిజినల్ కేసుకి సపోర్టింగ్ ఎవిడెన్స్ మాట. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఈరోజు మోస్ట్లీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద అయిపోయింది. అంటే ఒరిజినల్ కేసుకి సపోర్టింగ్. ఇన్కమ్ ట్యాక్స్ ఒకళ్ళ మీద రైడ్ చేశారు, వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ తీసుకున్నారు. ఆ కంప్యూటర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మాకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ₹1,00,000 ఏదో డిపాజిట్ చేసినట్టుగా దొరికింది, ట్యాక్స్ ఎవేడెడ్ మనీ అని అంటున్నాం. అంటే దాని బేస్ మీద మీ కేసు డిపెండ్ అవుతుంది. నిజంగా ఆ మనీ ఆ అకౌంట్లో ఉందా లేదా అన్నది వెరిఫై చేయాలి. అది మీకు ప్రైమరీ ఎవిడెన్స్ అక్కడ. ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ మాట యాక్చువల్లీ. తర్వాత ఏంటంటే ఈ కంప్యూటర్స్, ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ మీరు అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఇంకొక అడ్వాంటేజ్ వస్తుంది, ఇట్ గివ్స్ ఫర్దర్ లీడ్స్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. మీరు ఒకసారి ఒక సూసైడ్ కేసు మేము అనాలిసిస్ చేస్తుంటే మొబైల్ ఫోన్ నుంచి టెర్రరిస్ట్ కేసుకి లింక్ అయింది. అవును. అంటే మీకు ఆ ఎవిడెన్స్ మటుకు సూసైడ్కి మేము చూస్తున్నాం, ఎందుకంటే కంప్యూటర్ ఇస్ ఏ బ్లాక్ బాక్స్. అది మీకు ఓపెన్ చేసిన తర్వాత ఏ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అని ఎవరు చెప్పలేరు. ఓకే అండి. తర్వాత సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే పోర్నోగ్రఫీ కేసుకి లింక్ అయింది. అట్లాగేంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫర్దర్ లీడ్స్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. సో మీరు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇట్స్ ఎ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అండ్ ఇట్ హెల్ప్స్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఫర్ సంథింగ్ కాల్డ్ అస్ ఫర్దర్ లీడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడుతుంది. ఆ ఫర్దర్ లీడ్స్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే కంప్యూటర్ అనేది మనకు బ్లాక్ బాక్స్. అందుకే ప్రతిసారి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తారంటే ఒక హార్డ్ డ్రైవ్ కానీ, ఒక సీడీ కానీ, డివిడి కానీ, పెన్ డ్రైవ్ కానీ, మొబైల్ ఫోన్ కానీ క్రైమ్ సీన్ని సీజ్ చేసినప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి మీరు పంపించినప్పుడు బ్రీఫ్ కేస్ హిస్టరీ మెన్షన్ చేస్తారు. సో ఇది కేస్ హిస్టరీ. ఈ కేసుకి సంబంధించిన వాటిలో మీరు అనాలిసిస్ చేసి ఏమైనా బయటకు తీసుకురాగలుగుతారా. అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తే క్లియర్గా కూడా ఫోకస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు ఈ మెయిల్ ఐడి నుంచి ఈ మెయిల్ ఐడికి ఏమైనా మెయిల్ వెళ్ళిందా కనుక్కోమని అన్నప్పుడు స్పెసిఫిక్గా పని చేయొచ్చు. కానీ చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ మొదటి 2 రోజుల్లోనే చేసి పంపించడం మూలాన వాళ్ళకి కంప్లీట్ కేసు తెలియకపోవచ్చు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సీజ్ చేసి పంపించేస్తారు. అట్లాంటప్పుడు మాకేమవుతుందంటే అది కంప్లీట్గా బ్లాక్ బాక్స్ కింద అన్నమాట. అట్లాంటి బ్రీఫ్ కేస్ హిస్టరీ నుంచి మనం కేసుని బిల్డప్ చేసుకునే క్యాపబిలిటీ కూడా ఉండాలి. అందుకే కంప్యూటర్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అంటే ఇన్వెస్టిగేటింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉండాలి ఈ రోజుల్లో. అది రీసెంట్గా మేము అబ్జర్వ్ చేస్తుంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఫోరెన్సిక్ స్కిల్స్ ఉండాలి, ఫోరెన్సిక్ సైంటిస్ట్ కూడా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్నప్పుడే ఈ సైబర్ క్రైమ్ కేసెస్ అనేది రియల్గా సాల్వ్ అవుతుంటాయండి. ఓకే, ఇదివరకు ఎగ్జిక్యూట్ జస్ట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేవారు, ఇప్పుడు అట్లా కాదు. ఇద్దరు కూర్చుని అనాలిసిస్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. కేసు పర్ఫెక్ట్ ఆధారాలు మీకు లభ్యమవుతాయి.
కేసు పర్ఫెక్ట్గా మీకు ఫిట్ అవుతుంది, కన్విక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అది లేని టైంలో మీ కన్విక్షన్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. మీకు చూసే ఉంటారు ఈరోజు కన్విక్షన్ రేట్ ఎంత తక్కువగా ఉందో. అంటే సరైన ఆధారాలు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్కసారి బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఆనరబుల్ కోర్ట్స్ కూడా మీరు చూస్తుంటారు, ఈయన అవునా కాదా అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది మీకు ఎప్పుడు ఎక్యూజర్కే ఇస్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారాలను కరెక్ట్గా ఫిట్ చేస్తే మీ కేసు అనేది పర్ఫెక్ట్గా సాల్వ్ అవుతుంది, కన్విక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఈరోజు ఒకప్పుడు మా దగ్గరకు ఓన్లీ హార్డ్ డ్రైవ్స్ వచ్చాయి, తర్వాత స్లోగా సీడీలు, డివిడీలు, పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్స్ అట్లా వచ్చాయి. దాన్ని యాక్చువల్గా మేము ఏమంటామంటే రియాక్టివ్ ఫోరెన్సిక్స్ అంటాం. రియాక్టివ్ ఫోరెన్సిక్స్ అంటే కేసు జరిగిన తర్వాత సీజ్ చేసి తీసుకొచ్చేది. అంటే ఆఫ్టర్ ద మర్డర్, ఆఫ్టర్ సూసైడ్ ఆర్ ద బాంబ్ బ్లాస్ట్ ఆర్ ఆఫ్టర్ ద క్రైమ్ హ్యాపెన్ దే ఆర్ సీజింగ్. దీన్నే మేము డెడ్ బాక్స్ ఫోరెన్సిక్స్ అని కూడా అంటాం. ఎందుకంటే అయిపోయిన తర్వాత మీరు కంప్యూటర్ క్లోజ్ చేసి పంపించారు పోస్ట్ ఫ్యాక్టో. అయితే పోస్ట్ మార్టం నుంచి రియాక్టివ్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా ప్రొయాక్టివ్గా మారుతున్నారు. చాలామంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవి కూడా ప్రొయాక్టివ్గా మానిటర్ చేసి ఎవరు ఏ మెయిల్ కమ్యూనికేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రొయాక్టివ్గా తీసుకుంటున్నారు. అంటే బిఫోర్ ద బ్లాస్ట్ హ్యాపెన్స్ ఆర్ బిఫోర్ సమ్ మర్డర్ హ్యాపెన్స్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. సో చాలామందికి ఒక పెర్సెప్షన్ ఉంది, ఫోరెన్సిక్ అంటే కేసు మర్డర్ జరిగిన తర్వాత కానీ వస్తారని అనుకుంటారు. కాదు, రియాక్టివ్ ఫోరెన్సిక్స్ అనేది ప్రొయాక్టివ్ ఫోరెన్సిక్స్ కింద మారింది. ప్రొయాక్టివ్ ఫోరెన్సిక్స్ నుంచి ఇప్పుడు కొత్తగా కూడా న్యూ ట్రెండ్ వస్తుంది కాదు ప్రెడిక్టివ్ ఫోరెన్సిక్స్. ప్రెడిక్టివ్ ఫోరెన్సిక్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓపెన్ చేశారు, మీరు ఏ స్ట్రాంగ్ డివోటీ ఆఫ్ సమ్ గాడ్ అనుకుందాం, హైలీ రిలీజియస్ పర్సన్ అనుకుందాం. మీరు అక్కడ 4-5 గుళ్ళు చేస్తారు, 4-5 ఫ్రెండ్స్ పంపించిన స్తోత్రాలు ఏవో దాన్ని లింకులు ఇస్తారు, బై లింకులు ఇస్తారు, ఏవో చేస్తూ ఉంటారు మీరు. ఓకే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి క్రైమ్ సీన్స్ అంటే చాలా ఇంపార్టెంట్, మర్డర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. సో అతను ఎంతసేపు ఏంటంటే ఏదో ఛానల్లో వచ్చిన మర్డర్ సీరియల్ దగ్గర చేస్తారు, రోడ్డు మీద జరిగిన మర్డర్ ఇమేజెస్ అవి చేస్తుంటాడు. సో ఈ మధ్య చాలా ఏజెన్సీస్ అంటే వాళ్ళు రిక్రూట్ చేసుకునే వ్యక్తిని మా దగ్గరికి ఈ మధ్య కొత్తగా అడుగుతున్నారు కార్పొరేట్లో. మేము ఈ ఇద్దరిని సెలెక్ట్ చేసాం, ఈ ఇద్దరిలో ఎవరు రైట్ క్యాండిడేట్, ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చే, ఇద్దరికి టెక్నికల్ క్యాపబిలిటీస్ ఉంది అంటే మేము సోషల్ మీడియా అనాలిటిక్స్ అని చేస్తూ ఉంటాం, ఆర్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేస్తాం. వాళ్ళు పోస్ట్ చేసిన విధానాన్ని బట్టి వాడు ఏ టైప్ ఆఫ్ సైకాలజీ, ఆ మనిషి ఆ పోస్ట్కి సూటబుల్ అవుతాడా లేదా అని కూడా టెస్ట్ చేస్తాం. నేను ఎందుకు చెప్పానంటే మీరు ఈ మధ్య విని ఉండుంటారు, చాలామందికి వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ సోషల్ మీడియా మీద పోస్ట్ చేస్తున్నారు. అలా ప్రెడిక్టివ్ అనలిటిక్స్ని బట్టి వీసాస్ ఇష్యూ నుంచి పాస్పోర్ట్ ఇష్యూస్ దగ్గర నుంచి కూడా మనిషి క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసి వాడి సైకాలజీని స్టడీ చేస్తున్నారండి. సో మేము ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా టైం లైన్ ఎనాలిసిస్ అని చేస్తాం. అంటే ఈరోజు ఈవెన్ ఇన్వాల్వ్ అయిన క్రైమ్లో లాస్ట్ 6-7 ఇయర్స్ కూడా వాడు కంప్యూటర్లో డేటాను బట్టి వాడు ఏ యాటిట్యూడ్, వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది కూడా మేము ఫోరెన్సిక్స్లో, అది కూడా కేసుకి ఒక్కొక్కసారి మాకు ఇంపార్టెంట్ అవుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ రియాక్టివ్ ఫోరెన్సిక్స్ నుంచి ప్రొయాక్టివ్ ఫోరెన్సిక్స్ నుంచి ఈరోజు ప్రెడిక్టివ్ ఫోరెన్సిక్స్ వెళ్ళాయి. సో వ్యూవర్స్కి అందరికీ కూడా విద్యార్థులు కూడా నేను ఒకటే చెప్తాను, ఫోరెన్సిక్స్ అన్నది డెడ్ బాక్స్ కాదు, క్రైమ్ అయిపోయిన తర్వాత వచ్చే పిక్చర్లో కాదు, ఈజ్ ఎ వెరీ బిగ్ పొటెన్షియల్ మార్కెట్. మీరు రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ నుంచి ప్రెడిక్టివ్కి మారుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అసలు ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇది మీరు చూస్తే కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అనేది యాక్చువల్గా 1970s ఉంది. దీన్ని యాక్చువల్గా చార్టెడ్ అకౌంటెంట్స్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఏదైనా కంపెనీకి ఆడిట్కి దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతకాలం అనాలిసిస్ చేసి పేపర్ బేస్డ్ చేసి 100 రూపాయలు లాస్ వచ్చింది, ఫ్రాడ్ అయిందని ఏదో ఐడెంటిఫై చేసేవారు. ఎప్పుడైతే 70s మీ కంప్యూటర్స్ వచ్చాయో ఈ పేపర్ మీద ఉన్న డేటా అంతా కూడా కంప్యూటర్స్కి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు కంప్యూటర్స్లో ఉన్న డేటాను అనాలిసిస్ చేసి ఏదైనా ఫ్రాడ్ జరిగిందా అని చూసేవారు చార్టెడ్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ కాబట్టి వాళ్ళు. సో దాన్ని అప్పుడు దీన్ని ఏమనేవారంటే ఫోరెన్సిక్ కంప్యూటింగ్ అనేవారు.
సో 1970s దీని పేరు ఫారెన్సిక్ కంప్యూటింగ్, చార్టర్డ్ అకౌంటెంట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత స్లోగా ఈ ఫ్రాడ్ అన్నది పోలీస్ కేసుల్లో కూడా జరగడం మొదలుపెట్టారు. కాబట్టి అప్పుడు మీ కంప్యూటర్స్ వాళ్ళు సీజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే పోలీసు పిక్చర్లోకి రావడం మొదలుపెట్టారో, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని కంప్యూటర్ ఫారెన్సిక్స్ అన్నారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఫారెన్సిక్ కంప్యూటింగ్ అనే వర్డ్ కంప్యూటర్ ఫారెన్సిక్ కింద మారింది. రైట్. సో 99, 2000, 1, 3 అప్పటికి ఇంటర్నెట్ అంతగా అవ్వలేదు కాబట్టి కంప్లీట్గా మోస్ట్లీ ఏంటంటే డెడ్ బాక్స్ ఫారెన్సిక్సే చేసేవాళ్ళం. అప్పుడు మేము దాన్ని పూర్తిగా మోరాల్లెస్ మేము అనేవాళ్ళం అంటే కంప్యూటర్ ఫారెన్సిక్స్ అనేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ద వర్డ్ కంప్యూటర్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు సైబర్ స్పేస్. అందుకని కంప్యూటర్ ఫారెన్సిక్స్ అనే వర్డ్ కంప్లీట్గా సైబర్ ఫారెన్సిక్స్ కింద మారిపోయింది. అంటే నెట్వర్క్ రిలేటెడ్ క్రైమ్స్ మీరు చూసే ఉంటారు, పోర్నోగ్రఫీస్ అవ్వచ్చు, మెయిల్స్ పంపించడం అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ. తర్వాత మీకు ఎప్పుడైతే మీకు ఆడియో వీడియోస్ కూడా కేసులో రావడం మొదలయ్యాయో దీన్ని డిజిటల్ ఫారెన్సిక్స్ కింద మార్చారు. ఇది ట్రెండ్. సో 2 పాయింట్స్ నేను మెయిన్గా స్ట్రెస్ చేసేది ఏంటంటే ఫారెన్సిక్స్ అన్నది రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ నుంచి ప్రిడిక్టివ్కి మారింది. అట్లాగే ఫారెన్సిక్ కంప్యూటింగ్ అన్నది నౌ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ కంప్యూటర్ ఫారెన్సిక్స్, ఫ్రమ్ దేర్ టు సైబర్ ఫారెన్సిక్స్, నౌ ఇట్ ఈస్ కాల్డ్ అస్ డిజిటల్ ఫారెన్సిక్స్. ఈ డిజిటల్ ఫారెన్సిక్స్లో మీకు ఇంకా కొత్తవి ఏమొచ్చాయంటే ఆడియో అథెంటికేషన్, వీడియో అథెంటికేషన్. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు డీఫేక్ నడుస్తుంది. అవునండి. డీఫేక్లో ఉన్న మనిషి ఒరిజినల్ అవునా కాదా, ఆ వాయిస్ ఆయన అవునా కాదా. సో ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నారు, ఒక పొలిటీషియన్ మాట్లాడుతున్నారు, నాకు 40 కోట్లు ఏదో బ్రైబ్ కావాలి ఏదో అడిగారనట్లేదు, మీరు వినుంటారా అంటే కేసు రిజిస్టర్ వస్తూ ఉంటాయి అనుకోండి. అక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఆయన యాక్చువల్గా మాట్లాడా, ఆ వాయిస్ అయినా కాదా అని చెప్పి. అది ఇక్కడ మనం హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఆయన ఎక్కడో మార్కెట్కి వెళ్ళాడు, కూరగాయలు కొంటున్నాడు. ఆ కూరగాయల దగ్గర మాట్లాడినప్పుడు వంకాయలు 40 రూపాయలు అని అడిగాడు. ఆ వాయిస్లోంచి 40 బయటికి తీస్తారు. తర్వాత ఎక్కడో బిల్డర్ దగ్గర ఏదో మాట్లాడుతూ బిల్డింగ్ కొనడానికి ఎక్కడో వాడు క్రూర్ అని వాడాడు అనుకుందాం. ఆ క్రూర్ అని ముక్క ఒకటి కూడా తీస్తారు. ఈ 40 ఆ క్రూర్ ముక్క కలిపి 40 కోట్ల అన్న ముక్క ప్రిపేర్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఇట్లా పంపించినప్పుడు 40 కోట్ల ఆయన వాయిస్ అంటే వాయిస్ ఆయనదే, ఎవరు డినైట్ చేయట్లేదు. బట్ కంటెస్ట్ ఈజ్ డిఫరెంట్, 2 కలిపారు. అందుకే స్పీచ్ ఐడెంటిఫికేషన్ అని ఒకటిని, స్పీకర్ ఐడెంటిఫికేషన్ అని 2 పాయింట్లు ఉంటాయండి. మీరు అది జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అందుకే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది మీకు కొరాబరేటివ్ అని ఎందుకు అంటున్నానంటే దీన్ని మీరు ప్రైమరీ ఎవిడెన్స్ కింద వాడకూడదు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈజ్ హైలీ ఫ్రగైల్, ఇట్ కెన్ బి ఈజీలీ ట్యాంపర్డ్, ఇట్ కెన్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఫుల్ జడ్జిమెంట్ ఏమన్నది కరెక్ట్ కాదు. రైట్ అండి. ఓకే, మురళీ గారు మాట్లాడారు, ఆ కోర్టు డిస్ప్యూట్ అయింది, కోర్టుకి పంపించడం వచ్చింది. పంపించిన తర్వాత మీ శాంపిల్ వాయిస్ తీసుకుంటాం, మీరు ఏదైతే డిస్ప్యూటెడ్ వాయిస్ ఉందో 2 కంపేర్ చేస్తాం. అంటే శాంపిల్ వాయిస్ నుంచి ఒక 1000 పారామీటర్స్, డిస్ప్యూటెడ్ వాయిస్ నుంచి 1000 తీసుకుని కంపేర్ చేసుకుని స్కోరింగ్ ఇస్తాం. స్కోరింగ్ మాకు 75%, 80% వచ్చింది అనుకోండి. అంత మాత్రం రిపోర్ట్లో ఇది మురళీ గారు వాయిస్ అని చెప్పడానికి లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మేము రిపోర్ట్లో మ్యాక్సిమం అవ్వాల్సింది ఏంటంటే 80% మ్యాచ్ అయింది అంతే, అంతకన్నా ఇవ్వడానికి వీలు లేదు. మీ వాయిస్ అని చెప్పడానికి లేదండి. అది మీరు స్టాటిస్టికల్గా మీరు చేసిన అనాలిసిస్ రిజల్ట్స్ చెప్తారు, అంతేగాని వీడు ఆ మనిషి ఈ మనిషి అని చెప్పలేరు. అది అల్టిమేట్గా మిగతా ఎవిడెన్సెస్తో కోర్టు వారు తీసుకోవాల్సింది తప్పితే మేము మ్యాచ్ అనేది ఇవ్వగలుగుతాం అంతే తప్పితే అది ఆయన వాయిసా కాదని కరెక్ట్గా చెప్పడం కరెక్ట్ కాదు. అందుకోసం మీరు అది ఎప్పుడు సెకండరీ ఎవిడెన్సే, కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద మీరు వాడుకోవాలి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది ఎప్పుడు కొరాబరేటివ్ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ కానీ దాని ప్రైమరీ ఎవిడెన్స్ కింద ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది కాంక్రీట్గా మనం చేయలేము. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈజ్ హైలీ ఫ్రగైల్, ఇట్ కెన్ బి ఈజీలీ ట్యాంపర్డ్, ఇట్ కెన్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్ అండి. అది పాయింట్. అది హౌ ద ట్రెండ్స్ ఆర్ రియల్లీ కమ్ యాజ్ ఫార్ as ద సైబర్ ఫోరెన్సిక్స్ ఇస్ కన్సర్న్. సో అప్పుడు అందరూ సైబర్ ఫోరెన్సిక్స్ అంటున్నారు, డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటున్నారు, కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అంటున్నారు. బట్ స్టిల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ దీన్ని ఫోరెన్సిక్ కంప్యూటింగ్ అని అంటారు. శాస్త్రి గారు, ఎవల్యూషన్ ఆఫ్ ఫోరెన్సిక్ గురించి బాగా డీటెయిల్గా బాగా మాకు రియాక్టివ్, బ్లాక్ బాక్స్, ప్రెడిక్టివ్ అంతా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఒక నిజమైన కేసు తీసుకుని మీరు చేసిన వాటిలో
మీరు కావాలంటే పేరు చెప్పండి, లేకపోతే పేరు చెప్పొద్దు. ఎవిడెన్స్ మీ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత మీరు ఫాలో అయిన ప్రాసెస్ కానీ, టూల్స్ కానీ, ఫైనల్గా మీరు ఇచ్చిన రిపోర్ట్ కానీ, కోర్టులోకి వెళితే అవతల క్రాస్ ఎగ్జామిన్ చేసిన విధానం కానీ, మొత్తం ఎండ్ టు ఎండ్ ఒక చిన్న సినిమా చూపించినట్టు చూపించండి మాకు. తప్పకుండా మురళి గారు. అంటే మాకు ప్రతిదీ సినిమా కింద లెక్క, టు బి ఫ్రాంక్, రైట్. మీరు ఏదైనా ఒక కేసు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎవేషన్ కేసు తీసుకుందాం. మీరు నా ప్రొఫైల్లో చాలాసార్లు చూస్తుంటారు. నేను బెట్టింగ్ కేసులు కూడా చాలా చేయవలసి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్ కేసెస్ అన్నింటిలో కూడా. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ రైడ్కి వెళ్తారో వాళ్ళకు ఒకసారి వాళ్ళే వెళ్తారు, ఒకసారి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సీజర్ అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు కోర్టులో ఎప్పుడైనా డిఫెన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ప్రాసిక్యూషన్ విట్నెస్ కింద చాలా క్వశ్చన్స్ మీకు సీజర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ దగ్గరే వస్తాయి ప్రాబ్లం. అంటే చైన్ ఆఫ్ కస్టడీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేశారా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ మాట. అది చైన్ ఆఫ్ కస్టడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు చైన్ ఆఫ్ కస్టడీ నుంచి కొద్దిగా డీప్ డైవ్ చేయండి. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఏదైనా రైడ్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అన్ని స్కిల్స్ ఉండాలని తెలియదు. ఓకే, మీరు అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్లో కూడా ఈ మధ్య మేము కొత్త కొత్త ట్రెండ్స్ చూస్తున్నాం. టు బి ఫ్రాంక్, సత్యం కేసు జరిగే ముందు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు నార్మల్గా వెళ్ళేవారు. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. అందులో చాలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రిలేటెడ్ ఉంటుంటాయి. అవి నార్మల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి వాటి మీద నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తున్నారంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట యాజ్ అ కన్సల్టెంట్ కింద. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ప్రాఫిట్ లాస్లు ఎట్లా చూడాలి, బ్యాలెన్స్ షీట్ ఎట్లా చేశారు, అవన్నిటికీ నాలెడ్జ్ కావాలన్నమాట. అందుకే ఇప్పుడు మీకు ఇన్వెస్టిగేషన్లో కూడా కొత్త వర్డ్ వస్తుంది ఏంటంటే మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ వస్తుంది అన్నమాట. రైట్. అంతకుముందు ఇన్వెస్టిగేటర్ అంటే ప్యూర్లీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేవారు. ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ అంటే వాళ్ళు కొద్దిమంది ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకుని యాజ్ అ కన్సల్టెంట్ కింద లేకపోతే పర్మనెంట్ కింద కూడా హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళతో వాళ్ళు క్రైమ్ సీన్కి వెళ్తున్నారు అన్నమాట. మీరు కొద్దిమంది చూసే ఉంటారు, సిబిఐ కూడా ఓన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పెట్టుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కూడా వాళ్ళు కొంతమంది కంప్యూటర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకోవడం అట్లా జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి వెళ్తున్నప్పుడు మీకు చెప్పాను కదా, బ్లాక్ బాక్స్ కిందమాట. అంటే మీరు ఇది ఎట్లా ఉంటుందంటే ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేస్తే కానీ మీకు ఎవరు ఫింగర్ ప్రింటో తెలియనట్టుగా క్రైమ్ సీన్లోకి వెళ్ళినప్పుడు ఒక 30-40 కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఏ కంప్యూటర్లో ఎవిడెన్స్ ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ మీకు ఎగ్జిబిట్ అనేది కంప్యూటర్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, డివిడి అవ్వచ్చు, సివిడి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే అన్నీ సీచర్స్కి పంపించేయచ్చా అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. అన్నీ సీచర్స్కి ఒక కంప్యూటర్ ఒక చోట ఏదో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద ఇష్యూ జరిగిందని కంపెనీలో ఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెళ్ళాడు. ఆ కంపెనీలో ఒక 500 కంప్యూటర్స్ ఉన్నాయి. 500 కంప్యూటర్స్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ పంపిస్తే అనాలిసిస్ చేయడం చాలా కష్టం. తర్వాత కంప్యూటర్స్ 500 సీజ్ చేస్తే కంపెనీయే క్లోజ్ అయిపోవచ్చు. అందుకే చాలామంది అప్పట్లో అనేవారు, సార్ ఈ క్రైమ్ మూలంగా నాకు 5 కోట్లే లాస్ అయింది, పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇవన్నీ పట్టుకెళ్ళిపోతే నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు కంప్యూటర్స్ ఉండవు, నాకు 500 కోట్ల నష్టం అవుతుందని చెప్తుండేవారు. అందుకేంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎప్పుడు ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఎవిడెన్స్ ఉంటుంది దీనికి రిలేటెడ్, అది ఈ ఎక్స్పర్ట్ అన్నవాడు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్వైర్ చేసుకోవడం ఎవిడెన్స్. బేసికల్గా కంప్యూటర్ ఫోరెన్సిక్స్లో కానీ, సైబర్ ఫోరెన్సిక్స్లో కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ నేను ఎంతమంది చెప్పి ఏదైనా వర్డ్ వాడండి, వన్ షుడ్ నాట్ వర్క్ ఆన్ ద ఒరిజినల్ ఎవిడెన్స్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ల్యాప్టాప్ నేను టెర్రరిస్ట్ దగ్గర సీజ్ చేశాను. ఇవాళ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 12 మే అనుకుందాం. నేను సీజర్ మెమోలో 12 మే ఈ కంప్యూటర్ ఈ క్రైమ్ సీన్లో సీజ్ చేశానని చెప్పి సీజర్ మెమో రాస్తారు. దాన్నే పంచనామా అంటారు కొద్దిమంది. అవును. దాని ఇదివరకు తెలియక ఏం చేసేవారంటే అందులో ఏముందని చేయడానికి దాన్ని ఆన్ చేసి చూసేవారు. మీరు ఎప్పుడైతే ఆన్ చేసి చూసి ఫైల్స్ మీద ఇట్లా క్లిక్ చేశారో ఆ ఫైల్స్ డేట్ అండ్ టైమ్ స్టాంప్స్ మారిపోతాయి. ఎందుకంటే ప్రతి కంప్యూటర్లో ఉన్న ఫైల్లో ఉన్న దాన్ని డేటా అంటారు. అయితే కంప్యూటర్ సిస్టము
ఆ ఫైల్ని ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు మాడిఫై చేశారు, ఎప్పుడు యాక్సెస్ చేశారు, దాని సైజ్ ఎంత, దీని అంతటిని మెటా డేటా అంటారన్నమాట. ఇప్పుడు సీజర్ మెమోలో 12 స్పెసిఫిక్గా ఏప్రిల్ 2025 సీజ్ చేసినట్టుంటే, తర్వాత మీరు దాన్ని ఆన్ చేసి కనుక ఫైల్ మీద క్లిక్ చేస్తే, మీరు ఏ ఫైల్ డేట్ అయినా కనుక లేటర్ టు ద క్రైమ్ సీజర్ అయిపోతే కనుక అది రియల్గా కోర్టులో వ్యాలిడ్ అవుతుంది. ఎవిడెన్స్ కంటామినేట్ అయిపోయింది మీది. కంటామినేట్ అయిపోయింది. ఎందుకంటే డిఫెన్స్ డిఫరెంట్ వ్యూ తీసుకోవచ్చు. అంటే పోలీసే దీన్ని ఆన్ చేసి కొన్ని ఫైల్స్ యాడ్ చేసి ఉండొచ్చు కదా అని క్వశ్చన్ మార్క్ అని అనుమానం క్రియేట్ చేయగలుగుతారు Create చేస్తారు. జడ్జి మైండ్లో. కరెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దాన్ని ఎట్లా అక్వైర్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఎట్లా అక్వైర్ చేయాలి. ఎట్లా అక్వైర్ చేయాలంటే ఒక కంప్యూటర్ పోలీస్ సీజ్ చేసినప్పుడు అందులో ఉన్న హార్డ్ డ్రైవ్ ఎక్కడైతే మీకు ఎలక్ట్రానిక్ స్టోరేజ్ అయిందో దాన్ని కంప్లీట్గా మీరు డూప్లికేట్ చేయాలి. దాన్నే మేము ఫోరెన్సిక్ ఇమేజింగ్ కానీ ఫోరెన్సిక్ క్లోన్ కానీ అంటాం అన్నమాట. అండ్ మీరు అనాలిసిస్ కూడా క్లోన్ మీదే చేయాలి కానీ ఒరిజినల్ మీద చేయకూడదు. ఒరిజినల్ మీద చేస్తే డేట్ అండ్ టైమ్స్ చేంజ్ అయిపోతాయి, ఎవిడెన్షియల్ ఇంటిగ్రిటీ ఇస్ లాస్ట్. మర్చిపోండి మీరు ఆ కేసు గురించి ఇంకా. రైట్. సో కంప్లీట్గా పోలీసు ఆ హార్డ్ డ్రైవ్ని కానీ సీడీని కానీ డివిడీని కానీ మీరు దాన్ని రెప్లికేట్ చేయవలసి వస్తుంది, దాన్ని ఇమేజింగ్ చేయవలసి వస్తుంది. దానికి చాలా టూల్స్ మార్కెట్లో ఉన్నాయి. అంటే దే ఆర్ వెల్ టెస్టెడ్, రిపీటబుల్ అండ్ రీప్రొడ్యూసిబుల్ రిజల్ట్స్ కావాలి. చాలామంది అడుగుతారు మేము కోర్టుకు వెళ్ళినప్పుడు, నువ్వు ఒక టూల్ యూజ్ చేసావు కదా, ఆ టూల్ని ఎవరైనా వ్యాలిడేట్ చేశారా, ఈజ్ ఇట్ పీర్ రివ్యూడ్? గ్లోబల్లీ చాలా టూల్స్ ప్రొడ్యూస్ చేశారు, అవన్నీ వెల్ టెస్టెడ్, దే ఆర్ రిపీటబుల్ అండ్ రీప్రొడ్యూసిబుల్. రిపీటబుల్ అండ్ రీప్రొడ్యూసిబుల్ అని వర్డ్ ఎందుకంటారంటే ఈరోజు ఒక రిజల్ట్ ఇచ్చి రేపొద్దున కోర్టులో రెండో రిజల్ట్ రాకూడదు. అది పాయింట్ జ్ఞాపకం పెట్టుకో. అందుకని ఎవరు చేసినా అదే రిజల్ట్ రావాలి మీకు అక్కడ. అట్లాంటి టూల్స్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్, వెల్ టెస్టెడ్, ప్రూవ్డ్ ఆల్సో మాట. దాని మీద ఆల్రెడీ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయ్యాయి. అట్లాంటి ఫోరెన్సిక్ టూల్స్ మీరు ఎన్కేస్ని వినుంటారు, ఎఫ్టీకే అని ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ని బట్టి మేము ఇమేజ్ చేస్తాం అన్నమాట. అంటే మొబైల్ ఫోన్స్కి ఒకటి వాడతాము, హార్డ్ డ్రైవ్కి ఒకటి వాడతాము, అట్లా టూల్స్ వాడుతుంటాం. సో మా అనాలిసిస్ అంతా డూప్లికేట్ మీదే చేయాలి కానీ ఒరిజినల్ మీద చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టాలి. అయితే ఐడెంటిఫికేషన్ అయింది, ఎక్వైరింగ్ అయింది. తర్వాత మీకు ఒక పాయింట్ వస్తుంది ఎప్పుడంటే లాలో మీకు బెస్ట్ ఎవిడెన్స్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఈ బెస్ట్ ఎవిడెన్స్ రూల్ ప్రకారం ఏంటంటే ఒరిజినల్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ ద డూప్లికేట్స్. అంటే మీరు ఒక చెక్ ఉందనుకోండి, కోర్టులో మీరు చెక్ లేనప్పుడు ప్రొడ్యూస్ చేయకుండా జిరాక్స్ కాపీ చేస్తున్నప్పుడు కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే జిరాక్స్ కాపీని మాడిఫై చేయొచ్చు, మీరు ఆ అమౌంట్ పేపర్ మీద స్టిక్ చేసి ఇంకో జిరాక్స్ తీయచ్చు అట్లా. సో బెస్ట్ ఎవిడెన్స్ రూల్ ఆల్వేస్ సేస్ ఒరిజినల్స్ ఆర్ బెటర్ దెన్ ద డూప్లికేట్స్. కానీ మీరు ఇక్కడ కంప్యూటర్ ఫోరెన్సిక్స్లో మీరు ఎప్పుడు డూప్లికేట్ మీదే చేస్తున్నారు, ఒరిజినల్ మీద చేయట్లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీ డూప్లికేట్ ఒరిజినల్తో సరి సమానమైందని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? అక్కడ మేము ఏం చేస్తామంటే దట్ ఈజ్ వేర్ అథెంటికేషన్ అంటామాట. ఆ అథెంటికేషన్కి మేము కంప్లీట్గా ఒక హ్యాష్ వాల్యూని జనరేట్ చేస్తామన్నమాట. ఈ హ్యాష్ వాల్యూ అంటే ఆల్ఫా న్యూమరిక్ అప్పర్ కేస్ లోయర్ కేస్ కాంబినేషన్ ఒక పర్టికులర్ నెంబర్ వస్తుందన్నమాట. ఒక 32 డిజిట్ నుంచి హయ్యర్ వస్తుందన్నమాట. మ్యాథమెటికల్ ఫంక్షన్ ఏ ఆల్గారిథం వాడతారో దాన్ని బట్టి వస్తుందన్నమాట. సో కంప్లీట్గా సీజర్ మెమోలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఆ హార్డ్ డ్రైవ్ని ఇమేజ్ చేసి ఆ హ్యాష్ వాల్యూని సీజర్ మెమోలో మెన్షన్ చేసి ఆ ఇమేజ్ కాపీని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ పంపించడమే మంచి పద్ధతి. దానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి టూల్స్ ఉండాలి, ప్రాపర్గా అట్లా ఇమేజ్ చేయాలని స్కిల్ సెట్ ఉండాలి. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ కంప్యూటర్ సిస్టమ్ మీరు వెళ్ళినప్పుడు షట్ డౌన్ అయిపోయి ఉన్నప్పుడు అది విండోస్ సిస్టమా, లైనక్స్ సిస్టమా, నెట్వర్క్లో ఉన్న సిస్టమా, రైడ్ సిస్టమా అని ఏ సిస్టమ్ అని నాలెడ్జ్ ఉండాలి. అంత వాళ్ళకు ఉండకపోవచ్చు. అందుకని ఏంటంటే బెస్ట్ రిస్క్ తీసుకోకుండా ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ని వాళ్ళతో తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా పోలీసుల్లో ఈ పద్ధతి అవలంబిస్తున్నారు. అందుకని మా కోర్టులో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి చాలా ఇదివరకు వచ్చే క్వశ్చన్స్ ఈ మధ్య రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు సీజర్ మెమోలో హ్యాష్ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నారు. పర్టికులర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, ట్రైన్డ్ ఎక్స్పర్ట్ మేము తీసుకెళ్ళాము, ఇట్లా కాపీ చేయించాము, అంతా కూడా వాళ్ళు సీజర్ మెమోలో చక్కగా రాస్తున్నారు. సో ఐడెంటిఫికేషను, ఎక్వైజేషన్ అయిన తర్వాత అథెంటికేషన్ హ్యాష్ వాల్యూతో చేస్తే ఇంకా ఎనాలిసిస్ అండి. ఆ ఎనాలిసిస్ అన్నది మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మాకు ఎట్లా అంటే సముద్రంలో వెతకడమే, ఎక్కడుందో ఏమీ తెలియదు.
అది ఎట్లాగుండంటే 500 జీబీ హార్డ్ డ్రైవ్ అవ్వచ్చు, 1 టెరాబైట్ అవ్వచ్చు. దాంట్లో లక్షల కొద్దీ ఫైళ్ళు ఉండొచ్చు. అవి ఫైల్ కొన్ని ఏంటంటే టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, వర్డ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, పీడిఎఫ్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆడియోస్ అవ్వచ్చు. Hmm. ఇంకో పాయింట్ అంటే ఈ ఫైల్స్ మీరు చూస్తూనే ఓన్లీ యాక్టివ్ ఫైల్సే. కొన్ని డిలీటెడ్ ఫైల్స్ కూడా అవ్వచ్చు. డిలీటెడ్ ఫైల్స్ అంటే చాలామంది డిలీటెడ్ ఫైల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయనుకుంటే రీసైకిల్ బిన్లోకి వెళ్తాయనుకుంటారు. క్రిమినల్ అన్నవాడు రీసైకిల్ బిన్ కూడా ఎంప్టీ చేయొచ్చు. సో మాకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్లో మీకు కావాల్సింది ఏంటంటే దాన్ని మీరు పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి యాక్టివ్ ఫైల్స్ నుంచి డిలీటెడ్ ఫైల్స్ నుంచి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు కంప్యూటర్ మీద ఎక్కడ సేవ్ కూడా చేయరు. అది క్యాష్ మెమొరీలోకి వాటిలోకి వెళ్తుంది. ఆ మెమొరీ దాని మీద వాడు ఏమి ఇంటర్నెట్ యాక్టివిటీస్ చేశారు, ఏ డివైజెస్ కనెక్ట్ చేశారు, చాలా కేసెస్లో మేము అబ్జర్వ్ చేసాం. ఆ కంప్యూటర్ మీద వాడు ఏమి చేయడు. వాడు ఎక్స్టర్నల్గా ఒక డ్రైవ్ కనెక్ట్ చేసి దాని మీద స్టోర్ చేస్తూ ఉంటాడు. బట్ ఏ టైంకి ఏ డ్రైవ్ కనెక్ట్ చేశాడు, ఏ టైప్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయింది, మొత్తం టైము ఈవెంట్స్ కొరిలేట్ చేసుకుంటూ కేసుకు సరిపడా మేము ఫిట్ చేసి అనాలిసిస్ని ఫైండింగ్స్ ఇచ్చినప్పుడే నియర్గా కేసు అనేది ఉపయోగపడుతుందండి. అందుకే అనాలిసిస్ అనేది చాలా కష్టమైన జాబ్. అది చాలా ఈజీ కాదు. అది మీరు కేసెస్ చేస్తున్న కొద్దీ వస్తుంది. అది పాయింట్ నెంబర్ 1. ఒక రోజులోనే ఎవరు ఎక్స్పర్ట్ అవ్వలేరు. బట్ దానికి మాకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సహకారం చాలా ఇంపార్టెంట్. చాలా కేసెస్లో మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఏదో క్రైమ్ సీన్కి వెళ్ళేవారు, ఏదో సీజ్ చేసేవారు, అది మా దగ్గరికి పంపించి ఇందులో డేటా అంతా ఇచ్చేయండి అనేవారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డేటా అందులో ఇచ్చేయడం అంటే డేటాలో మీకు 500 జీబీ డేటా మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇస్తుంటే అది చాలా కష్టం. మానవ సాధ్యం కాదండి అది. అందుకని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా కూడా వాళ్ళు పంపించిన ఫార్వర్డింగ్ లెటర్లో కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ రాసి పంపిస్తే చక్కటి అవుట్పుట్ వస్తుంది, కేసుకి సరిపడా ఫిట్ అవుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన డాక్యుమెంట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఐడెంటిఫికేషను, ఎక్వైజేషను, అథెంటికేషను, అనాలిసిస్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఈజ్ రిపోర్ట్ అండ్ ఎక్స్పర్ట్ టెస్టిమనీ. సో రిపోర్ట్ కేసుకి సరిపడా చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి డేటాని మెటా డేటాని రెండు కొరిలేట్ చేసుకుంటూ కేసుకి సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే కొన్ని కేసెస్లో కెమెరా పంపుతారు. ఈ కెమెరాతోనే ఈ ఫోటో తీసారా, కంప్యూటర్లో ఉన్న ఫోటోలను అడుగుతారు. మనకి కంప్యూటర్లో ఫోటోలు కనిపిస్తాయి. ఫోటో మీకు అనేది డేటా. అయితే ఆ డేటాలో ఆ ఫోటోగ్రాఫ్లో మీకు ఏమవుతుందంటే కెమెరా మోడల్ నెంబరు, మేక్ నెంబరు, సీరియల్ నెంబరు, లెన్స్ మ్యానుఫ్యాక్చరు, ఎక్సిఫ్ ఉంటుంది కదా, ఎక్సిఫ్ డేటా అంటుంది అనమాట. దాన్ని యాక్చువల్గా మెటా డేటా అంటాం మనం. ఓకే, అట్లా ఈ కెమెరాని, ఈ ప్రింటర్ని, ఈ కంప్యూటర్ని, ఈ డేటాని ఇవన్నిటి లింక్ చేసుకుంటూ మీరు రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడే కేసుకి వ్యాలిడిటీ వస్తుందండి. ఇదంతా చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇచ్చిన తర్వాత అందులో ఏది ఉపయోగమో అది కోర్టుకు సబ్మిట్ చేస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా. అది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి డిఫరెంట్, ఎందుకంటే ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్ అనేది ఒక ఎవిడెన్స్ కాకపోవచ్చు, బెలాస్టిక్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, ప్రతి ఎక్స్పర్ట్స్ని వాళ్ళు పిలుస్తారు అన్నమాట ప్రాసిక్యూషన్ విట్నెసెస్ కింద. మేము కోర్టుకి వెళ్ళి కోర్టులో టెస్ట్ మనీ ఇవ్వాలి. ఆ కోర్టులో టెస్ట్ మనీ ఇస్తున్నప్పుడు డిఫెన్స్ లాయర్ మమ్మల్ని టెస్ట్ చేస్తారు. అంటే మా క్యాపబిలిటీస్ అవ్వచ్చు, మేము చేసిన విధానం ఎట్లా చేసేవచ్చు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మేము ఫాలో అవ్వాలి, మెయింటైన్ చూడొచ్చు, చైన్ ఆఫ్ కస్టడీ అనేది ఫాలో అవ్వచ్చు, అవన్నీ వాళ్ళు చూస్తారు కంప్లీట్గా. ఇవన్నీ చేసినప్పుడే రియల్ అవుట్పుట్ అనేది కేసు బయటకు వస్తుందండి. సో ప్రతి కేసు వెనకాల ఇంత స్టోరీ ఉంటుంది. అంటే మీరు ఏదో ఎక్కడో చిన్న సినిమాలో చూసినట్టుగా పొద్దున్న రిపోర్ట్ ఇస్తే సాయంత్రానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ రాదు, టు బీ ఫ్రాంక్. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది మీరు చెప్పినట్టుగా అది ఒక ఓషన్. ఎందుకంటే మేము కొన్ని కేసెస్లో, మీరు పెద్ద పెద్ద కేసెస్ మీరు వినే ఉంటారు, ఒక పర్టికులర్ కేసులో 350 హార్డ్ డ్రైవ్లు, ఒక్కొక్కటి 250 జీబీ నుంచి 5 టెరాబైట్స్ వరకు ఉన్న హార్డ్ డ్రైవ్లు కూడా అనాలిసిస్ చేయవలసి వచ్చింది. అంటే రైడ్ సర్వర్స్ అవి మాట. ఓకే, ట్యాక్స్ ఎవేజన్, అది 3,000 కోట్ల ట్యాక్స్ ఎవేజన్ కేసు. సో కొన్ని చోట్ల పెన్ డ్రైవర్ ఉండొచ్చు. తర్వాత కొన్ని చోట్ల మేము మా ల్యాబొరేటరీకి తీసుకొచ్చి అనాలిసిస్ చేసినప్పుడు మాకు హార్డ్వేర్ సపోర్ట్ ఉండొచ్చు, హార్డ్వేర్ సపోర్ట్ ఉండకపోవచ్చు. సో చాలా టిపికల్ సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తాం, మేము సరసాధారణంగా ఒక వాడుతూ ఉంటాం, ద స్మార్టెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఈజ్ ద వన్ హూ నెవర్ యూజెస్ ద స్మార్ట్ ఫోన్. ఎందుకంటే నా జీవితంలో నేను 100 కొద్ది కేసెస్ రిఫర్డ్, నక్సల్ ఏజెన్సీస్ నుంచి మీరు టెర్రరిస్ట్ కేసెస్ నుంచి రిఫర్ చేసిన ఎగ్జిబిట్స్ చూశాను.
వాళ్ళెవరు లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడరు. ఎప్పుడో నోకియా 1100 టైప్ మోడల్ ఫోన్స్ వాడతారు. దాంట్లో మెమొరీ తక్కువ ఉంటుంది, జియో లొకేషన్స్ ఉండవు, వాళ్ళు ఎట్లా మూవ్ అయ్యారో తెలీదు. సింపుల్ రిమెంబర్ ఒక 10 SMS స్టోర్ చేసే కేపబిలిటీ ఉంటుంది. సో SMS వస్తుంది, డిలీట్ చేస్తారు, కొత్త SMS, పాత SMSలు ఓవర్ రైట్ అయిపోతాయి. మీకు ఎక్కడ అంటే మ్యాక్సిమం మేము తీయగలిగాము ఓన్లీ 10 SMSల కన్నా చేయలేం. తర్వాత దాన్ని సీజ్ చేసిన తర్వాత మాకు పంపించిన తర్వాత దాన్ని మా కంప్యూటర్ సిస్టమ్ కానీ మా ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్స్ కానీ కనెక్ట్ చేసినప్పుడు దానికి సపోర్టింగ్గా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ మా దగ్గర ఉండవు. ఎందుకంటే కేబుల్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటాయి. మీరు ఎప్పుడు చిన్నప్పుడు ఫోన్ చేస్తారా? చిన్నప్పుడు ఫోన్. సో ఇట్లాగేంటంటే ప్రతి కేసులోనూ రిజల్ట్ వస్తున్నది 100% మనం చెప్పలేమండి. అది చాలా కేస్ టు కేసు వేరీ అవుతుంటుంది. అది క్రిమినల్ మెంటాలిటీని కూడా బట్టి ఉంటుంది. అందుకే మేము చెప్తుంటాం, చాలా కేసెస్లో క్రిమినల్ ఈజీగా ఐడెంటిఫై చేయడం అంటే ఇది మా గ్రేట్నెస్సే కాదు, వాడి వీక్నెస్ కూడా అని చెప్తాం. అందుకే చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే యాంటీ ఫోరెన్సిక్ టెక్నిక్స్ అని వాడతారు అన్నమాట. అంటే హౌ టు డిఫీట్ ఏ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. చాలామంది బ్రౌజర్ హిస్టరీస్ డిలీట్ చేసేసారు. కంప్యూటర్లో ఏం చేస్తారంటే మేము డిలీటెడ్ ఫైల్స్ కూడా రిట్రైవ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం రోజు ట్యాక్స్ ఎవేజన్ కేసెస్లో చూసాం మేము, వాళ్ళంతా నెంబర్ 2 ప్రొడ్యూస్ చేస్తారు. నెంబర్ 2 అంటే 10 వెహికల్స్ బయటికి వెళ్తే ఆన్ పేపర్ మీకు 4-5 చూపిస్తారు, రికార్డులో మటుకు 10 ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టోరేజ్లో మాకు 10 డేటా దొరుకుతుంది, మేము సీజ్ చేస్తుంటాం. అయితే మీకు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ఆ డేటాను డిలీట్ చేసేసి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డిలీటెడ్ డేటాను కూడా రిట్రైవ్ చేయగలిగిన దాని నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి దాని మీద వాళ్ళు ఏం చేస్తారంటే హై డెన్సిటీ పిక్చర్స్ ఉంటాయి కదండి, 4-5 లోడ్ చేస్తారన్నమాట. లోడ్ చేయడం, డిలీట్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏవైతే డిలీట్ చేశాడో ఆ డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. సో ఆ సెక్టర్స్లోకి వెళ్ళి కంప్లీట్గా డిలీట్ చేస్తారు. అంటే స్పెషలైజ్డ్ టూల్స్ ఉన్నాయన్నమాట మీరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డిలీటెడ్ డేటా కంప్యూటర్లో డస్ నాట్ మీన్ డేటా గాన్. డేటా స్టిల్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్ అవ్వచ్చు, ఏ స్టోరేజ్ డివైజ్ అవ్వచ్చు. అందుకని ఓవర్ రైట్ చేస్తారు. ఇట్లా చాలా యాంటీ ఫోరెన్సిక్ టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. అది వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉంటాయంటే మీరు ఆశ్చర్యపోతారు. నన్ను రీసెంట్గా ఒక వెరీ పాపులర్ కంట్రీలో స్వీట్ షాప్లు అమ్మేవాళ్ళు అన్నమాట. వాళ్ళు దీపావళి తర్వాత వాళ్ళకి చాలా సేల్స్ ఉంటాయి. దీపావళి మీరు చూస్తూ ఉంటారు, స్వీట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి. దీపావళి తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏం రిక్వెస్ట్ వచ్చిందంటే, శాస్త్రి గారు మీ దగ్గర ఏమైనా ఒక ర్యాన్సమ్ వేర్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఉందా అని అడిగారు. నేను ఎందుకని అడిగా, సార్ ఆ కంప్యూటర్ మీద మేము ర్యాన్సమ్ వేర్ వేసి మొత్తం డేటాని ఎన్క్రిప్ట్ చేసే తెలుసుకున్నాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈరోజు ప్రతి ర్యాన్సమ్ వేర్ ఫైల్ ఎన్క్రిప్ట్ చేస్తే అది 512 బిట్ ఎన్క్రిప్షన్ దిక్కించి 1024 వరకు ఉంటుంది. రివర్స్ చేయడం మీరు మర్చిపోండి. సో సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది, బట్ డేటా మొత్తం మీకు ఎన్క్రిప్ట్ అయిపోతుంది. అంటే చూడండి, మనం ఎంతకాలం హ్యాకర్స్ వాడుతాం అన్నది కూడా ట్యాక్స్ ఎవేజన్ కూడా వీళ్ళు వాడుతున్నారు అనమాట. అట్లాంటి తెలివితేటలు చాలా ఎక్కువైపోయాయి మధ్యకాలంలో. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఒక ర్యాన్సమ్ వేర్ డౌన్లోడ్ చేసి వాళ్ళే ఎన్క్రిప్ట్ చేసేస్తున్నారు. గట్టిగా మాట్లాడుతూ వాడు చెప్పుకోవచ్చు కదా, ఇది నన్ను హైజాక్ చేశారు హ్యాకర్, నాకు యాక్సెస్ లేదు. సో ఆ ఎన్క్రిప్టెడ్ డేటా మనం ఎవరు డిక్రిప్ట్ చేయలేము, నో డౌట్. ఆ హ్యాకర్ ఎవరో కూడా మనకు తెలియదు కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా వస్తుంది కదా సార్ హ్యాకర్ పేరు చెప్తే. కంపండి. సో సింపతి వస్తుంది. ఇంకా కొద్దిమంది చేస్తున్నారు ఏంటంటే వీళ్ళే సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుని వీళ్ళే డేటాని ఎన్క్రిప్ట్ చేసేసి వీళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీకి నా మీద హ్యాక్ జరిగింది, డేటా అంతా ఎన్క్రిప్షన్ అయిపోయిందని చెప్పి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. నేను చెప్పాను మీకు ఇదివరకు, మనకి ఎప్పుడు వింటున్నాం చాలా చోట్ల సేల్స్ అన్ని బట్టలు అయిపోయిన తర్వాత ఫెస్టివల్ తర్వాత పాత కొట్లు అందులో పడేసి ఆ షాపుని అంటించేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నాకు ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చాలామంది. కొత్తగా చెప్పాలి, ఇది వెరీ పాపులర్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్. మన పేర్లు చెప్తే బాగుండదు. ఆ పేర్లు చెప్పదు సార్, కానీ కొద్దిగా నాకు మీరేమంటున్నారంటే పండగ ముందు బట్టలు అమ్మేస్తారు, సేల్స్ అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే షాప్ మొత్తంలో మీరు అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే పాత కొట్టలతో నింపేస్తారు. నింపేసి అంటించి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి చూపించి, కరెక్ట్, దాన్ని బట్టి నాకు ఇన్సూరెన్స్ ఇంత పోయిందని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ వెరీ పాపులర్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు సైబర్ ఇన్సూరెన్స్లో కూడా ఈ కొత్త వెరైటీస్ ఫ్రాడ్ స్టార్ట్ అయ్యాయి. సో అంటే
ఎంతసేపు హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించకూడదు. ఉమ్, ఈవెన్ ఫ్రాడ్ మెంటాలిటీ అనేది కంప్లీట్గా అన్ని వైపులా మీకు డెవలప్ అయిపోతుంది. ఉమ్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూఆర్ ఫేసింగ్ ఇట్. ఉమ్, సో ఇట్లాగా 5 స్టేజెస్ ఎవిడెన్స్ చేసినప్పుడు యాంటీ ఫోరెన్సిక్ అనేది మాకు ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అందుకే మేము 99 కేసెస్లో 90స్లో మేము కేసు చేసినప్పుడు ఒక హార్డ్ డ్రైవ్ కనుక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మాకు పంపితే 100% ఎవిడెన్స్ మేము అందులోంచి బయటికి తీసేవాళ్ళం. అవును. 2004లో 20 హార్డ్ డ్రైవ్లు పంపేవారు. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, డేటా డిఫరెంట్ స్టోర్లో. అప్పుడు మా సక్సెస్ రేట్ 50-60కే వచ్చింది. ఉహు, ఇంకా రాను రాను ఏమైపోతుందంటే ఈ క్రిమినల్ మెంటాలిటీ ఎక్కువైపోయి ట్యాక్స్ ఎవైడర్స్లో చెప్పండి ఎవరైనా అని వాళ్ళే యాంటీ ఫోరెన్సిక్ టెక్నిక్స్ యూస్ చేసి ఈరోజు మా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఉహు, ఈ కొత్త కొత్త టూల్స్ మాకు ఫోరెన్సిక్ టూల్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, యాంటీ ఫోరెన్సిక్ టూల్స్ కూడా కాంపిటేటివ్గా డెవలప్ అయిపోతున్నాయి. ఓకే. ఓకే అండి. ఉమ్, అందుకని ఈ అనాలిసిస్ అన్నది చాలా కష్టం ఈ రోజుల్లో, టు బి ఫ్రాంక్. మనం ఓవర్ నెట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్కిల్ సెట్ కావాలి, లేటెస్ట్ నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక్క పాయింట్ నేను చెప్తాను. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అన్నది ఏంటంటే మీరు ఎట్లాగంటే మీరు చూసే ఉంటారు, ఏ గుడ్ పోలీస్ ఆఫీస్ ఈజ్ అ వన్ హూ కెన్ థింక్ లైక్ ఎ క్రిమినల్. ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఏంటంటే రియల్లీ మీరు ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ స్కిల్స్, ఫోరెన్సిక్ స్కిల్స్ మీరు ఎక్వైర్ చేసుకుంటూ పోవాలంటే ఈరోజు ఏమి హ్యాకర్ ఆలోచిస్తున్నారని మీకు నాలెడ్జ్ రావాలండి. ఉమ్, ఈరోజు కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అనేది వై ఇట్ హాస్ బికమ్ ఏ వెరీ హైలీ పెయిడ్ జాబ్ మీరు వరల్డ్లో అడిగితే ఉమ్, అది కేవలం స్కిల్ సెట్టే. వాడు జీవితాంతం చదువుకుంటూనే ఉంటారు. నేనేదో 1990లో ఒక 10 కేసులు చేశాను కదా ఈరోజు నేను నెంబర్ 1 అంటే ఆన్సర్ కాదు. మీరు నాలెడ్జ్ కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే మీరు అవుట్డేటెడ్ అయిపోతారు కంప్యూటర్ ఫోరెన్సిక్ ఫీల్డ్. ఇట్స్ నాట్ లైక్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్. మీకు 10 ఏళ్ళ క్రితం బ్లడ్ శాంపిల్ పంపించారు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్లో, వాళ్ళు ఏ టెస్ట్లు యూస్ చేస్తారో ఇవాళ కూడా అదే టెస్ట్ యూస్ చేస్తారు. మేబీ బెటర్ ఎక్విప్మెంట్. బెటర్ ఎక్విప్మెంట్ కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ తక్కువైపోయింది, ఆటోమేషన్ ఎక్కువైంది కాబట్టి యాక్యురసీ ఆఫ్ ది రిజల్ట్స్ రావచ్చు. అవును. బట్ ద మెథడాలజీ ఈజ్ మోర్ ఆర్ లెస్ రిమైన్ సేమ్. ద సైన్స్ రిమైన్స్ సేమ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి వచ్చేటప్పటికి అది విండోస్ సిస్టమ్ అవ్వచ్చు, లైనస్ సిస్టమ్ అవ్వచ్చు, యూనిక్స్ సిస్టమ్ అవ్వచ్చు, దెన్ ఇట్ మే బి ప్రొపరేటరీ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు. తర్వాత అది అప్లికేషన్స్ మే బి వ్యారీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్లో హ్యాక్ జరిగింది అనుకుంటాను. అది హ్యాక్ జరిగినప్పుడు కంప్లీట్గా మీకు అక్కడ పాయింట్ అర్థమంటే బ్యాంకింగ్ టెక్నాలజీస్ ఎట్లా వర్క్ చేస్తాయి ఆ నాలెడ్జ్ నాకు ఉండదు. అందుకే కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అనేది హైలీ డిమాండ్, హైలీ పెయిడ్ జాబ్ అయిపోయింది. నాలెడ్జ్ ఉంది డే టు డే చేంజ్ అవుతుంది. అది పాయింట్. శాస్త్రి గారు, మనం అప్పుడు ఇప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. మీరు ఆ కేసు అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేస్తే మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ ఫ్రాడ్ కేసు అని అది చెప్పారు మీరు నాకు. ఇప్పుడు అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. మీకు ఆ స్పెసిఫిక్ ఆ కేసు తీసుకుని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు మాట్లాడుతుంది అది యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్లో ద బిగ్గెస్ట్ సైబర్ అటాక్ అనే బ్యాంకింగ్ స్ట్రక్చర్. ఓకే. పూణేలో పబ్లిక్ డొమైన్లో కూడా పేరుంది. ఓకే. వాట్ ఎవర్ ఈజ్ పబ్లిక్లీ అవైలబుల్ ఆల్సో ఐ విల్ టెల్ యూ, బట్ సమ్ టెక్నికల్ ఇన్పుట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్ అబౌట్. బ్యాంక్ అని మీరు వినే ఉంటారు. ఇట్స్ ఎ పూణే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఆగస్టు 11, 2018 మధ్యాహ్నం అరౌండ్ 2:30 గంటలకి వాళ్ళకి ఒక కాల్ వచ్చింది. ఓకే. వీసా నుంచి చాలా ట్రాన్సాక్షన్లు డిక్లైన్ అవుతున్నాయి. అసలు మీకు పబ్లిక్కి తెలవలసింది ఏంటంటే అసలు ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఏటీఎం. మీరు బ్యాంక్ కార్డ్ చూసుకుంటే ఏటీఎం కార్డ్ మీద 16 డిజిట్ నెంబర్ ఉంటుంది. మొదట 6 డిజిట్ని బిన్ నెంబర్ అంటారు అన్నమాట, బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఆంధ్రా బ్యాంక్, స్పెసిఫిక్గా ఈ బ్యాంక్ ఎందుకని ఏదైనా మాట్లాడుకుందాం. నేను ఆంధ్రా బ్యాంక్ కార్డు ఉందనుకోండి, 16 డిజిట్లోనూ మొదట 6ని పిన్ నెంబర్ అంటారు. నేను ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కార్డుని తీసుకెళ్ళి ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం మిషన్లో పెట్టినప్పుడు ఏటీఎం మిషన్ నుంచి బ్యాంక్ స్విచ్కి మెసేజ్ వెళ్తుందండి. ఆ బ్యాంక్ స్విచ్ మొదట 6 డిజిట్లు చూసి ఇది నా బ్యాంకే అని ఐడెంటిఫై చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 3 వెరిఫై చేస్తుంది. ఒకటి ఏంటంటే హెచ్ఎస్ఎం మాడ్యూల్ అంటారు అన్నమాట, హై సెక్యూరిటీ మాడ్యూల్. దాని ప్రకారం మీ పిన్ నెంబర్ కరెక్ట్ అవునా కాదా సెర్చ్ చేస్తుంది. తర్వాత మీ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళి మీ అకౌంట్లో సఫిషియెంట్ మనీ ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తుంది. మూడోది ఏంటంటే మీకు పర్టికులర్ డే లిమిట్ ఉంటుంది కదా, డే లిమిట్ మీరు పాస్ అయ్యారా లేదా అన్నది మీకు చేస్తుంది.
ఆ 3 అయినప్పుడే మీకు అప్రూవ్డ్ వచ్చి మీకు ఏటీఎం మెసేజ్ నుంచి డబ్బులు వస్తాయి. వెరీ సింపుల్ మోడల్ అని నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఆంధ్రా బ్యాంక్ కార్డు తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇదే ప్రాసెస్ ఎంటైర్ డేటా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం స్విచ్ సర్వర్లోకి వెళ్తుంది. అది 6 డిజిట్లు వెరిఫై చేసి ఇది నా బ్యాంక్ కార్డు కాదు అని ఐడెంటిఫై చేసుకుంటుంది. అప్పుడు ఏంటంటే అదొక ఎన్పిసిఏ అని ఉంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు స్విచ్కి పంపిస్తుంది. వాళ్ళు మీరు పోస్ట్ మ్యాన్ కింద అనుకోవాలి. మీరు సెంట్రల్ బ్రోకింగ్ సిస్టమ్ అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 6 డిజిట్లు చూసి ఓ ఇది బ్యాంక్ అని బ్యాంక్ స్విచ్కి అప్పుడు పంపుతారు అన్నమాట. అప్పుడు అది 3 వెరిఫై చేసి అప్రూవ్ చేస్తుంది, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు వస్తాయి. సో సాయంత్రం మీకు ఆంధ్రా బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంకో బ్యాంక్ ఎంత ఇవ్వాలి, ఒక స్టేట్మెంట్ తయారు చేసి ఎన్పిసిఏ పంపుతుంది అన్నమాట. దాన్ని రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. డైలీ సెటిల్మెంట్ టైప్, డైలీ సెటిల్మెంట్ లాగా ఇది డైలీ సెటిల్మెంట్. అదే సింపుల్గా ఫారెన్లో పెట్టారనుకుందాం కార్డు, సింపుల్ ఎగ్జాంపుల్. ఫారెన్లో పెట్టినప్పుడు అంటే ఇక్కడ ఎన్పిసిఏ రోల్ని మీకు అక్కడ వీసా చేస్తుంది అన్నమాట. సో నేను ఫారెన్లో కార్డు పెట్టినప్పుడు అది వీసాకి వెళ్తుంది. వీసా 6 డిజిట్లు చూసి ఐదర్ డైరెక్ట్గా బ్యాంక్ అయినా పంపించవచ్చు, ఆర్ త్రూ ఎన్పిసిఏ అయినా పంపించవచ్చు. అది బేసిక్ సింపుల్ మోడల్ మీకు చెప్పాను. ఆ రోజు మధ్యాహ్నం 2:30 వచ్చిన కాల్ ఏంటంటే చాలా ట్రాన్సాక్షన్స్ డిక్లైన్ అవుతున్నాయని చెప్పి వీసా వాళ్ళు వీళ్ళకి ఇన్ఫామ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే ఎవరో ఫారిన్ కంట్రీలో కార్డు పెట్టారు, ఆ కార్డు ఫస్ట్ అక్కడి నుంచి ఏటీఎం మిషన్ నుంచి వీసాకి వెళ్ళింది, వీసా ఈ బ్యాంక్కి పంపించింది. బ్యాంక్ నుంచి అటు రిప్లై వీసాకి ఏమొస్తుంది, డిక్లైన్ ట్రాన్సాక్షన్ వస్తాం. అప్పుడు వీసా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు లాస్ట్ గంటలో ఇన్ని ట్రాన్సాక్షన్స్ డిక్లైన్ అయ్యాయి. రైట్, బ్యాంక్ అంది మాకేమి డిక్లైన్ తెలియట్లేదు, అసలు మాకు దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టే మీకు తెలియట్లేదు, మాకు ఫారిన్ కంట్రీ నుంచి పర్ డే ఇన్ని తక్కువ నెంబర్లో జరుగుతాయి, అసలు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఈ లాస్ట్ గంటలో డిక్లైన్ అయ్యాయంటే వాళ్ళు ఒక 3,000 వరకు డిక్లైన్ అయ్యని చెప్పారు. గంటలో 3,000 ట్రాన్సాక్షన్స్ ఎట్లా డిక్లైన్ అవుతాయి? బ్యాంక్కి డిక్లైన్ అయినట్టుగా మెసేజ్ కూడా తెలియట్లేదు, కానీ వీసా వాళ్ళకి వస్తుంది డిక్లైన్ అవుతున్నట్టు. పాయింట్ అర్థమైంది కదా మీకు? అయితే సరసాగా మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా నీ కంప్యూటర్ పని చేయట్లేదు అన్నప్పుడు ఒకసారి షట్ డౌన్ చేసి ఆన్ చేస్తాం. అది కామన్, మనమైనా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. వీళ్ళు కూడా మన సర్వర్లో ఏదైనా ఉందోమో అని ఒకసారి షట్ డౌన్ చేసి ఆన్ చేసి ఉండొచ్చు. అలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ 3:30కి ఒక కాల్ వచ్చింది. మళ్ళీ చాలా ట్రాన్సాక్షన్స్ ఈసారి డిక్లైన్ అవుతున్నాయి, ఎప్రూవ్ అవుతున్నాయని వచ్చింది. ఎప్రూవ్ అవుతున్నాయంటే ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ వీసాకి పే చేయాలి, వీసా ఆ బ్యాంక్ చేస్తుంది, వాళ్ళ మధ్యలో ఉన్నది వాళ్ళు కదా, మీకు ఎన్పిసిఏ టైప్ అన్నమాట. ఎప్రూవ్ అవుతున్నాయంటే వర్రీ అవుతారు, ఎందుకంటే మనీ పే చేయాలి. డిక్లైన్ అంటే ఏముందండి, రిప్యుటేషన్ డ్యామేజ్, కస్టమర్ ఏదో తిట్టుకుంటాడు వెళ్ళిపోతాడు ఏటీఎం మిషన్ నుంచి. వాళ్ళు సరే మేము వెరిఫై చేస్తూ ఉన్నారు. మళ్ళీ 5:30కి వాళ్ళు ఫోన్ చేసి ఈసారి కూడా లాస్ట్ గంటలో చాలా ట్రాన్సాక్షన్స్ ఎప్రూవ్ అవుతున్నాయని చెప్పారు. బ్యాంకుకి ఏమీ తెలియట్లేదు ఎప్రూవ్ అవుతున్నట్టు, కానీ వీసా వాళ్ళ దగ్గర నుంచి మటుకు మెసేజ్ ఎప్రూవ్ అవుతున్నట్టుగా వస్తుందన్నమాట. ఇది జరిగితే అసలు ఇది ఎట్లా జరుగుతుందో బ్యాంక్ తెలియదు. మొత్తం 7:30కి బంద్ చేసేసారు, మొత్తం ఏటీఎం మొత్తం డిస్కనెక్ట్ చేసేసి. అప్పుడు వాళ్ళని అడిగారు ఎన్ని ఎప్పుడు పంపించు వీళ్ళని, వాళ్ళని అడిగితే మొత్తం అంతా కలిపి మీరు పబ్లిక్ డొమైన్లో చూసారు, కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, 1000 ట్రాన్సాక్షన్స్ అయ్యి ఇన్ని కోట్ల వరకు జరిగింది అనేది వచ్చిందన్నమాట. తర్వాత అసలు ఇది ఎట్లా జరిగిందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మీరు ఇందులో వినుంటారు, ఒక పాపులర్ గ్రూప్ నార్త్ కొరియాలో ఉంటారు, లజారస్ గ్రూప్ అంటారు అనమాట. ఈ గ్రూప్ వాళ్ళు యాక్టివ్ ఇట్లాంటి అటాక్స్ని బట్టి. ఎందుకంటే మీకు సైబర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు మోడస్ ఆపరెండిని బట్టి మన అటాక్ని ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఎప్పుడైనా క్రైమ్స్లో చూస్తుంటారు, పోలీసు వెళ్తారు, సార్ రాజస్థాన్ గ్యాంగ్ మీకు దొంగతనం చేశారు, గుజరాత్ గ్యాంగ్ దొంగతనం, ఎట్లా చెప్తారంటే వాళ్ళు ఏ వెపన్ వాడి తలుపు బద్దలు కొట్టే దగ్గర నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళి ఏ వస్తువు పట్టుకెళ్ళి ప్రతి వాళ్ళకి ఒక మోడస్ ఆపరెండి ఉంటుందన్నమాట. ఈ సైబర్ అటాక్స్లో మేము వాటిని టీటీపీస్ అంటాం, టాక్టిక్స్, టూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ టెక్నిక్స్ అని కూడా కొంతమంది అంటారు. ఏ టెక్నిక్ వాళ్ళు వాడారు, ఎవరిని టార్గెట్ చేశారు. ఈ లజారస్ గ్రూప్ అన్న వాళ్ళు వరకు ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్ని టార్గెట్ చేసేవారు. వాళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారంటే
ఏటీఎంని టార్గెట్ చేస్తే వాళ్ళ 2 రోజుల తర్వాత స్విఫ్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లేకపోతే వైస్ వెర్సా అని జరుగుతుంది. బట్ రెండింటిని టచ్ చేస్తారు. అలాగే మీకు ఈస్ట్ యూరోప్లోను ఎస్పెషల్లీ రష్యా దగ్గర అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, కోబాల్ట్ స్ట్రైక్ గ్రూప్ అని. వాళ్ళు కొద్దిగా ప్రొఫెషనల్లీ ఎథిక్ గ్రూప్స్ అంటారు నేను. వాళ్ళు ఏటీఎం టచ్ చేస్తారు కానీ స్విఫ్ట్ని టచ్ చేయరు. అది వాళ్ళ గ్రూప్ మోడస్ ఆపరండి. మీకు పాయింట్ అర్థమైంది. వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అదే ఫీల్డ్లో ఉన్నట్టున్నారు. అది మీరు అలా అనుకోవాలి. కొన్ని చైనీస్ గ్రూప్స్ అవి ఉంటాయి, వాళ్ళు మన బ్యాంకింగ్ సిస్టమ్ని టచ్ చేయరు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ని, స్పేస్ సెక్టర్స్ని, బికాజ్ ఇంటెలెక్చువల్ ఐపీ కోసం, ఐపీ గురించి. అట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళ టార్గెట్ ఏంటి, టు అచీవ్ అవ్వడానికి టార్గెట్ వాళ్ళు వాడే వెపన్స్ ఏంటిని బట్టి మేము ఇదివరకు హ్యాకర్స్ని ఐడెంటిఫై చేసేవాళ్ళం అన్నమాట. మేము వెళ్ళి ఏపీటీ అంటామాట, అడ్వాన్స్డ్ పెర్సిస్టెంట్ థ్రెట్ అటాక్స్ అంటామాట, ఏపీటీ అటాక్స్ అంటామాట. అంటే వాళ్ళు చిన్న అటాకర్స్ కాదు, పెద్ద అటాక్స్ అన్నమాట. వాళ్ళకి టూల్స్, రెవెన్యూస్, టైము చాలా ఉంటుంది. అట్లాగే ఇది ఆగస్టు 11, 2018 జరిగినా కూడా మేము అనాలిసిస్ చేస్తున్నప్పుడు అటాకర్ 2017 సెప్టెంబర్ దగ్గర స్టార్ట్ చేశాడు. అదే నేను చెప్పాను, దీన్ని ఏపీటీ అటాకర్స్ మీరు అన్నట్టుగా లాంగ్ డ్యూరేషన్. సో చాలామంది సార్ ఈ ఏపీటీ అటాకర్స్ అంటే ఏంటంటే నేను అడిగితే సార్ లైటర్ వెన్లో చెప్తాను, ఇది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ టైప్, 1 year ప్రాసెస్, ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ, ఫెయిల్, అగైన్ దే విల్ కమ్. ఇక్కడ కూడా వీళ్ళు అదే చేస్తారంటే టిల్ దే అచీవ్ దేర్ టార్గెట్ దే విల్ గో ఆన్ వర్కింగ్ అండి. అందుకే వీళ్ళు ఏంటంటే వెరీ టార్గెటెడ్ అటాక్స్, టిల్ దే అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్ దే విల్ నాట్ లీవ్ యూ. అది పాయింట్. మీరు ఏపీటీ అటాకర్స్ ఏదో స్మాల్ జామతారా వాడు కాల్ చేసాడు 5,000 పోయాయి, అవి నార్మల్. అవి ఈ ఏపీటీ అటాక్స్ అంటే వాళ్ళ టార్గెట్సే వేరే ఉంటాయండి. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫిషింగ్ మెయిల్ పంపించి, జనరల్గా ఎవరీ అటాక్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇదే కాదు, సెవరల్ కార్బనాక్ అటాక్ అని 14 యూరోపియన్ బ్యాంక్స్ ఆల్సో లాస్ సమ్ $1 billion మోడస్ ఆపరేండి నీటిలో సేమ్. ఒక ఫిషింగ్ మెయిల్ పంపించి ఒక బ్రాంచ్లో ఎంప్లాయీకి ఐడెంటిఫై చేయలేకపోయారు. ఫిషింగ్ మెయిల్ అంటే మీరు వినే ఉంటారు, సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటారు మాట. అంటే ఏ మెయిల్ విచ్ అపీర్స్ టు బి జెన్యూన్ బట్ హ్యావింగ్ ఏ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సెండర్ అండ్ హ్యావింగ్ ఏ పేలోడ్ అండి. సో మీకు చాలామంది ఏదో పంపుతారు, లింక్ క్లిక్ చేస్తే మీ లాటరీ నెగ్గారంటారు, క్లిక్ చేయగానే మీ మొబైల్ మ్యాల్వేర్ పడిపోతుంది. ఇక్కడ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకాలం మీకు మెయిల్ వచ్చి హ్యావింగ్ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ అంటే బ్యాంక్ వెబ్సైట్ కింద ఒరిజినల్గా అపీర్ చేస్తుంది, క్లిక్ చేస్తుంది, దాన్ని ఫిషింగ్ మెయిల్ అనేవాళ్ళం. అదే ఎవరైనా మీకు కాల్ చేసి నేను సో బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, దాన్ని మీరు వాయిస్ బేస్డ్ ఫిషింగ్ అంటారు కాబట్టి దాన్ని విషింగ్ అనేవాళ్ళం. అదే ఎస్ఎంఎస్ మీకు వస్తుంది, నాకు XYZ బ్యాంక్లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేయండి, మీరు క్లిక్ చేస్తే మీరు ఇమీడియట్గా రివార్డ్ పాయింట్స్ మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు, దట్స్ కాల్డ్ స్మిషింగ్. మీరు వినే ఉంటారు. బట్ ఈ 3 కూడా అవుట్డేటెడ్ అయిపోయాయండి. మేము కొత్తగా అబ్జర్వ్ చేస్తుందంటే క్యూఆర్ ఇషింగ్ అని టెక్నిక్ వస్తుంది. అంటే మీకు ఏదో క్యూఆర్ కోడ్ వచ్చింది, షాప్కి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రెస్టారెంట్కి వెళ్ళాను, ఆ డైనింగ్ టేబుల్ మీద ఇదివరకు మనకి మెనూ కార్డ్ అంటే వాడు ఇచ్చేవాడు. ఈ మధ్య మెనూ కార్డ్ అంటే సార్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి అంటాడు. సో ఒరిజినల్ రెస్టారెంట్ క్యూఆర్ కోడ్ పక్కన వీడు ఫేక్ది పెట్టి వెళ్ళిపోయాడు. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీ మ్యాల్వేర్ మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తాం. అంటే పర్టికులర్ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నెవర్ స్కాన్ క్యూఆర్ కోడ్స్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్స్. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. దీన్ని క్యూఆర్ ఇషింగ్ అంటున్నాం. స్లోగా మా జామతారా పీపుల్ కూడా వాళ్ళు ఈ టెక్నిక్కి వచ్చేస్తున్నారు. ఇంతకాలం లాగా నీకు ఏదో ఇచ్చి క్లిక్ చేసి రిమోట్ డెస్క్ వ్యూయర్ సాఫ్ట్వేర్ నీ మొబైల్ ఫోన్లో పోయింది. జస్ట్ క్యూఆర్ కోడ్ వస్తుంది, మీరు దాన్ని స్కాన్ చేయగానే మీ మొబైల్లో మ్యాల్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మీ మొబైల్లో జరుగుతుందంతా వాడికి ఓటీపీల దగ్గర నుంచి లాగిన్ క్రెడెన్షియల్ దగ్గర నుంచి వాటికి వెళ్తాయి. సో దీన్ని క్యూఆర్ ఇషింగ్ అంటారు. సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ ఫిషింగ్ నుంచి ఇప్పుడు కొత్త స్టేజ్ క్యూఆర్ ఇషింగ్ వచ్చింది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఏదైనా క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసినప్పుడు అన్నోన్ చేయకుండా ఉండండి. ఇంకోటి కూడా ఏమొస్తుందంటే, క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళారు, మీరు భోజనం చేయడానికి ఆకలిగా ఉంది, ఎప్పుడా అని చూస్తున్నారు, అక్కడ కనిపించింది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీరు ఏం మెసేజ్ వస్తుందంటే, యువర్ ఎగ్జిస్టింగ్ క్యూఆర్ కోడ్ స్కానర్ ఈజ్ నాట్ వర్కింగ్, ప్లీజ్ గో టు గూగుల్ ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ అని మీకు లింక్ వస్తుంది. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ గాన్. అందుకని ఇది ప్లీజ్ అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. 2 పాయింట్లు నేను చెప్తున్నాను. తెలియని ప్లేస్ నుంచి వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొద్దు.
ఏదైనా క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసిన తర్వాత ఇట్లాంటి మెసేజ్ మీరు ఎగ్జిస్టింగ్ కోడ్ స్కానర్ వర్క్ చేయదు, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అంటే అసలు చేసుకోవద్దు. ఓకే అండి. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ఒరిజినల్ అటాక్. సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్లో వాళ్ళకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లోని అటాచ్మెంట్ లింక్ చేయగానే ఈ మెషిన్, ఎంప్లాయ్ మెషిన్ హ్యాకర్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ కనెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి హ్యాకర్ ఈ కంప్యూటర్ సిస్టంలో ఒక ర్యాట్ అంటాం మేము, రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ర్యాట్ అనేది ఇన్స్టాల్ చేస్తాడు. అంటే కీ లాగర్ అని కూడా మీరు అనుకోండి, కీ స్ట్రోక్ లాగర్ అనుకోండి. ఏమైనా ఈ ఎంప్లాయీ తెలియక అది సిస్టంలో ఇన్స్టాల్ అయినట్టుగా తెలియదు ఎవరికి. వీడు ఆఫీస్కి వచ్చి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొడతాడు. అప్పుడు వీడి యూజర్ నేమ్ పాస్వర్డ్ హ్యాకర్ చేతికి వెళ్తుంది. సో హ్యాకర్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని ఆ మెషిన్ కాంప్రమైజ్ చేసి అక్కడి నుంచి స్లోగా నెట్వర్క్ అంతటిని అండర్స్టాండ్ చేసుకుంటారు. అండర్స్టాండ్ చేసుకొని ఇది ఏటీఎం స్విచ్, ఇది కోర్ బ్యాంకింగ్ సర్వర్, ఇట్ ఈస్ మొబైల్ బ్యాంకింగ్ సర్వర్. ఇది ఎట్లాగా దొంగాడు మన ఇంట్లో మెయిన్ డోర్ బ్రేక్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వాడు ఇది కిచెను, ఇది బెడ్రూమ్, ఇది హాల్ అని ఎట్లా అనుకుంటాడు, అట్లాగే హ్యాకర్ కూడా ఇక్కడ అన్నీ ఐడెంటిఫై చేసుకుంటాడు. ఇవన్నీ జరగడానికి ఒక్క గంటలో అయిపోతుంది కాదు, అది మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాలి నెట్వర్క్ అన్నమాట, రీకాన్ చేసుకోవాలి. దాన్ని మేము రిక్కీ అని మామూలు జనరల్లో అంటాం, మనం రికగ్నైజెన్స్ అంటూ ఉంటాం. పాయింట్. సో ఇంటర్నల్గా మొత్తం అంతా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఏటీఎం స్విచ్ సర్వర్ వాడి కంట్రోల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఏటీఎం స్విచ్ సర్వర్ వాడి కంట్రోల్లో వచ్చిందో అప్పుడు వాడు అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ కూడా కొన్ని టూల్స్ వాడి, మేము మిమికాడ్స్ అని ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తారంటే మనం లాగిన్ అయినప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ మెమోరీలోకి వెళ్తాయి. అది మెమోరీలోంచి క్యాప్చర్ చేసి హ్యాకర్కి ఏటీఎం స్విచ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడి చేతికి వచ్చింది. రైట్ అండి. దాని ఫేజ్ 1 ఆఫ్ ద అటాక్. అంటే ఏటీఎం స్విచ్ సర్వరు హ్యాకర్ ఎక్కడున్నా కూడా రిమోట్గా కనెక్ట్ అయ్యి వాడి మాట వినే స్టేజ్కి వచ్చింది, ఒక లేమెన్స్ పార్లెన్స్లో చెప్పాలంటే. ఇది ఫేజ్ 1 ఆఫ్ ద అటాక్. సో మన బ్యాంకులో ఆ ఉన్న ఏటీఎంలన్నీ ఒక స్విచ్తో మాట్లాడతాయి. ఆ స్విచ్ మన గ్యాంగ్ నెట్ చేతిలోకి వచ్చేసింది. ఈ బ్యాంకే కాదు, ఏ బ్యాంక్ అయినా, స్పెసిఫిక్గా బ్యాంక్ అది, బట్ స్పెసిఫిక్గా మనం తీసుకున్నాం. ఏ బ్యాంక్ అయినా, ఏ మేజర్ అటాక్ అయినా కూడా ఇది జరుగుతుంది. ఓకే. సో మేజర్ స్విచ్ సర్వర్ వాడి చేతిలోకి వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడంటే, ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ కార్డ్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే చాలామంది తెలియదు ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నవి ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, లూన్స్ ఆల్గారిథం అని. వరల్డ్లో ఏ బ్యాంక్ అయినా ఎప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇష్యూ చేసినా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయవలసిందే. ఇట్స్ ఆల్గారిథం ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ జేబులో ఒక కార్డు ఉంది, మీరు గూగుల్లో లూన్స్ ఆల్గారిథం అని చెప్పండి, LUH అని. ఆ లూన్స్ ఆల్గారిథంకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మీ కార్డు 16 డిజిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ ఏదో డిజిట్ ఆపేసి మిగతా కొట్టి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అని కొట్టండి, మీ కార్డ్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ X బ్యాంక్ ఉంది, 100 న్యూ కస్టమర్స్ వచ్చారు. 100 న్యూ కస్టమర్స్కి 100 ఏటీఎం కార్డు ఇష్యూ చేయాలనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్డు ప్రింటింగ్ కంపెనీస్కి పంపిస్తారు. పంపించినప్పుడు 100 కస్టమర్ పేర్లు రాసి ఆ కస్టమర్ పేరుతో పాటు ఇది బిన్ నెంబర్ వాడండి నా 6 డిజిటే పంపుతారు. వాడు ఆ లూన్స్ ఆల్గారిథంకి వెళ్ళి ఆ బిన్ నెంబర్ కొట్టి జనరేట్ కార్డ్ నెంబర్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఒక నెంబర్ ఒకటికి ఇస్తాడు, ఒక నెంబర్స్ ఒకటికి ఇస్తాడు, అట్లా చేస్తారన్నమాట. ప్రపంచంలో ఏ బ్యాంక్ అయినా కూడా లూన్స్ ఆల్గారిథం వాడవలసింది. అంటే బిన్ నెంబరు ఉంటే మీకు ఆటోమేటిక్గా కార్డ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ హ్యాకర్ ఏం చేస్తాడంటే ఈ బిన్ నెంబరు నాట్ ఏ సీక్రెట్, మీరు గూగుల్లోకి వెళ్ళి ఏ బ్యాంక్ పేరు కొట్టి బిన్ నెంబర్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. సో ఆ బిన్ నెంబర్ టైప్ చేసి ఒక సెట్ ఆఫ్ కార్డ్ నెంబర్స్ జనరేట్ చేశాడు. ఒక 30,000 కార్డ్ నెంబర్ సెట్ డెవలప్ చేశాడు. ఆ 30,000 కార్డ్ నెంబర్లు వాడు ఇంటర్నెట్లో సెల్ చేశాడు. దానికి ఒక ఏషియా ఇన్ఛార్జ్ ఉంటాడు, యూరోప్ ఇన్ఛార్జ్ ఉంటాడు, అలాగే అమెరికా ఇన్ఛార్జ్ ఉంటాడు. వాళ్ళు పర్చేస్ చేస్తారు. వాళ్ళ గ్యాంగ్లో మెంబర్స్ వీళ్ళంతా. మీకు ఇంకో పాయింట్ చెప్తా, గ్యాంగ్ మెంబర్స్ని చెప్పాను తర్వాత వస్తా. ఎందుకంటే ఒరిజినల్ హ్యాకర్ అన్నాడు ఎవడు ఏషియా ఇన్ఛార్జ్ని చూడలే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఆ ఏషియా ఇన్ఛార్జ్ ఏం చేస్తాడంటే ఇండియా ఇన్ఛార్జ్, ఫిలిప్పీన్స్ ఇన్ఛార్జ్ అని వాడికి కార్డ్ నెంబర్లు అమ్ముతాడు. నెంబర్లే అమ్ముతాడండి డార్క్ వెబ్లో, కార్డ్ నెంబర్లే అమ్ముతాడు. వీళ్ళు కొంటారు. వీళ్ళు కొని
ఈ ఇండియా ఇన్ఛార్జ్ వాడు ఈ కార్డ్ నెంబర్స్ని ఫిజికల్ కార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తాడు. ఒక స్కిమ్మర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు, మ్యాగ్నెటిక్ కార్డ్ రీడర్ స్కిమ్మర్ అని చెప్పి. అవును. ఒక 2 రూపీస్కి ప్లాస్టిక్ కార్డ్ అని ఉంటుంది, దాని వెనకాల ఓన్లీ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది. అది కంప్యూటర్స్ కనెక్ట్ చేసి కార్డ్ నెంబర్ ఇస్తే ఈ ట్రాక్ 1 ట్రాక్ 2 డేటా అని ఏదైతే ఉంటుందో ఈ కార్డ్ వెనకాల అది రాస్తుంది. అంటే దీన్నే మేము వైట్ ప్లాస్టిక్ కార్డ్ ఫ్రాడ్ అనేవాళ్ళం. మీకు ఈ హోలోగ్రామ్ ఇవన్నీ ఏమీ యూజ్ కాదు అసలు. యాక్చువల్గా ఓన్లీ స్ట్రిప్ ఈజ్ ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ స్ట్రిప్. ₹2 కార్డు దొరుకుతుంది, ఈ కార్డు రాయొచ్చు అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ 30,000 కార్డుని ఈ వీటి 30,000 నెంబర్లు రాసేసి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసేసారు మార్కెట్లో. చాలా చీప్గా అమ్మేశారు. అమ్మిన తర్వాత సపోజ్ మురళీ గారికి ఒక కార్డు ఇచ్చారు. మురళీ గారికి చెప్పా, మురళీ గారు ఈ పర్టికులర్ రోజున మీరు ఏదైనా ఏటీఎంకి ఈ టైంలో వెళ్ళండి, ఈ కార్డు పెట్టండి అని చెప్పారు. మీరు వెంటనే ఏం అడిగారంటే శాస్త్రి గారి పిన్ నెంబర్ ఏంటని అడిగారు. మీరు ఏదైనా పిన్ కొట్టేసేయండి మనీ వస్తుందని చెప్పారు. మీకు నమ్మకం అనిపించట్లేదు కదా? అనిపిస్తుంది. అయితే మీరు నేను చెప్పినట్టుగా ఏటీఎం కార్డులోకి వెళ్ళారు, పెట్టారు. పెట్టిన తర్వాత మెసేజ్ వెళ్తుంది. మీకు ఈ కార్డు అమ్మినప్పుడు నేను 2 పాయింట్లు చెప్పాను. 2:30 నుంచి 3:30 వరకు ఏ ఏటీఎంకైనా వెళ్ళండి. తర్వాత మీరు అడిగారు నన్ను పిన్ నెంబర్ ఏదైనా నెంబర్ నొక్కుకోండి అని చెప్పా. ఎన్ని డబ్బులు తీసుకొచ్చని కూడా అడిగారు. నేను ఎంతైనా తీసుకొచ్చని చెప్పాను. మీకు ఆశ్చర్యపోతారు. అట్లాగా మనుషులు 2 లక్షలు 3 లక్షలు తీసేసుకున్నారు. సో ఈ కార్డుని తీసుకెళ్ళి మీరు ఏటీఎం మెషిన్లో పెట్టారు. ఈ ఏటీఎం మెషిన్ దగ్గర నుంచి మెసేజ్ బ్యాంక్ స్విచ్కి వెళ్తుంది, అంతే కదా? మీరు మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి, ముందు ప్రాసెస్ చెప్పాను నేను. ఏటీఎం మెషిన్ నుంచి బ్యాంక్ స్విచ్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ స్విచ్ ఎవరి కంట్రోల్లో ఉంది? హ్యాకర్ కంట్రోల్లో ఉంది. వాడు ఏం చేశాడంటే వాడు ఏమైతే కార్డ్ నెంబర్లు ఇష్యూ చేశాడో ఆ కార్డ్ నెంబర్లు వాడు ఆల్రెడీ డేటా బ్యాంక్ సాఫ్ట్వేర్ రాసి ఈ కార్డ్ నెంబర్లు మెసేజ్ వస్తుంటే నువ్వు ఏమీ వెరిఫై చేయకుండా అప్రూవ్ చేసేసాడు. అంటే ఆ మెసేజ్ యాక్చువల్గా బ్యాంక్కి వెళ్ళి తగలదు. అందుకే దీన్ని మేము మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. MITM చెప్తాం. చెప్తాం, కరెక్ట్ అండి. సో బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ద రిమెంబర్ ద యాక్చువల్ ఏటీఎం స్విచ్ సర్వర్, హ్యాకర్ ఈజ్ స్టాండింగ్ అండ్ ఈజ్ అప్రూవింగ్ ఇట్. దట్టు ఇక్కడ మీకు ఒక పాయింట్, ఎక్కడ అప్రూవ్ జరుగుతోంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే, మీరు కంప్యూటర్ మీద ఏదో టైప్ చేస్తుంటారు, డేటా హార్డ్ డ్రైవ్లోకి వెళ్తుంది, అక్కడ ఎన్క్రిప్ట్ అవుతుంది, బ్యాంక్ సర్వర్కి వెళ్తుంది, డీక్రిప్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అథెంటికేటెడ్ అని వస్తుంది. రైట్? మీరు కూడా చాలా చోట్ల పైన చూడండి HTTPS ఉందా లేదా అని మీరు వినామంటారు కదా. కానీ చాలామంది ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు డేటా అనేది హార్డ్ డ్రైవ్లోకి పోదు. డేటా ఫస్ట్ ర్యామ్లోకి వెళ్తుంది, ర్యామ్లోంచి హార్డ్ డ్రైవ్లోకి వెళ్తుంది. అంటే ర్యామ్లో మీ డేటా ప్లెయిన్ అన్ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది, క్లియర్ టెక్స్ట్లో ఉంటుంది. శాస్త్రి గారు 1960sలో పుట్టారు. ఓల్డ్ మొబైల్ ఫోన్ అండి, 4GB వాడుతున్నారు. నేను 2002లో పుట్టాను, నా మొబైల్ ఫోన్ లేటెస్ట్ 12GB ర్యామ్నే వాడుతున్నానంటే ఇప్పుడు వచ్చే ఏ వైరస్ కూడా కంప్యూటర్లోకి వచ్చి ఇన్స్టాల్ అవ్వదండి, మెమోరీలోనే వర్క్ చేస్తాయి. అందుకే వీటిని మేము మెమోరీ రెసిడెంట్ మ్యాల్వేర్స్ అంటాం. అంటే 2002లో పుట్టిన వాడు మెమోరీ క్యాప్చర్ చేయగలిగితే వాడు 12GB డేటా హ్యాకర్ దగ్గర ఉంటుంది. అదే హ్యాకర్ నా మొబైల్ క్యాప్చర్ చేస్తే వాడికి 4GB డేటా దొరుకుతుంది. అందుకే నేను చాలామంది చెప్తా, మోర్ బిగ్గర్ యువర్ ర్యామ్, మోర్ యు ఆర్ డిగ్గింగ్ యువర్ గ్రేవ్. అటాక్ పెరిమీటర్ పెరుగుతుందని చెప్తున్నారు మీరు. అది అందుకని ర్యామ్ డేటాని మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మనం చాలామంది చూస్తాం, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాం, లాగౌట్ చేసి వెళ్ళిపోతాం. మీకు తెలుసు కదా, ర్యామ్ డేటా ఎప్పటి వరకు ఉంటుంది? సిస్టమ్ ఆన్ కండిషన్లో ఉన్నప్పుడే ఉంటుంది, షట్ డౌన్ చేస్తే పోతుంది. అందుకే కరెక్ట్. అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఎనీ మెమోరీ రెసిడెంట్ మాల్వేర్ మీ ర్యామ్ని క్యాప్చర్ చేసుకోకుండా ఉండాలనుకుంటే బెస్ట్ సిస్టమ్ని షట్ డౌన్ చేసి వెళ్ళండి. సేమ్ యువర్ మొబైల్ ఫోన్ కూడా. మొబైల్ ఫోన్ రోజు పొద్దున్న ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. చాలామంది చూసారు, లాస్ట్ ఎప్పుడో 3 నెలల క్రితం. సో మీ మెమోరీలో ఎనీ వైరస్ కానీ ఎనీ గేమింగ్ యాప్ మీ దగ్గర మీ మెమోరీ, బికాజ్ ఇప్పుడు చాలామంది ర్యాట్స్ మన మొబైల్ ఫోన్లో గేమింగ్ యాప్స్ కింద వస్తున్నాయి, అవి క్యాప్చర్ చేస్తుంటాయి. అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే
అట్లీస్ట్ రోజు పొద్దున్న ఒక అలారం పెట్టుకుని 6 గంటలకి ఒక్కసారి మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మెమోరీ రెసిడెంట్ మ్యాల్వేర్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. మీ డేటా ఏదైనా ర్యామ్ మీద కూడా ఉన్నా హ్యాకర్కి దొరకదు. ఇది చాలా మంచి పద్ధతి, మనం ప్రాక్టీస్ చేయాలి. చాలామంది చేయట్లేదు అన్ఫార్చునేట్ థింగ్ ఇదండి. సో ఇక్కడ ఏమైందంటే ఈ హ్యాకరు ఈ ఏటీఎం మెషిన్ నుంచి వచ్చిన డేటాని మెమోరీ దగ్గరే క్యాప్చర్ చేసి అప్రూవ్ చేసేస్తున్నాడు. సో ఈ డేటా అన్నది కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లోకి అసలు వెళ్ళట్లేదు. అది స్విచ్లోంచి బయటకు వెళ్ళట్లేదు. అయితే ఎప్పుడైతే మీకు స్విచ్ లోపలికి వెళ్ళట్లేదో బ్యాంక్కి ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు కూడా తెలియదు. వాడి కన్సోల్లో మెసేజ్ రావట్లేదు. సో ఇక్కడ బేసికల్గా ఇది ఎట్లా జరిగిందని మనం మొత్తం మోడస్ ఆపరండి. ఎప్పుడు కూడా సైబర్ అటాక్ అనేది ఈ బ్యాంకింగ్ వాటిల అటాక్స్లో 3 phases జరుగుతుంది. ఫేజ్ 1 అన్నది కాంప్రమైజింగ్ ద నెట్వర్క్, గెటింగ్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ఇంపార్టెంట్. సెకండ్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కార్డ్స్. థర్డ్ ఈజ్ ద డే ఆఫ్ అటాక్. మీరు న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటారు, కోఆపరేటివ్ బ్యాంక్స్ హైదరాబాద్లో 2 మేజర్ అటాక్స్. సేమ్ మోడస్ ఆపరండి. ఫిషింగ్ మెయిల్ పంపడం, నెట్వర్క్ని కాంప్రమైజ్ చేయడం, బయట అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి రెడీ పెట్టుకోవడం, ఆ రోజు రావడం, ఈ అకౌంట్ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ఎప్పుడు కూడా మోడస్ ఆపరండి, ఇదే మోడస్ ఆపరండి. లాస్ట్కి ఎవరు ఇందులో అటాకర్స్ అన్నది మోడస్ ఆపరండి ప్రకారం చెప్పగలం కానీ, బట్ ఫైనల్గా ఎంత మనీ వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్ళిపోయింది అని ప్రూవ్ చేయడం చాలా కష్టం అండి. అందుకే ఇందులో ఒరిజినల్ హ్యాకర్స్ ఎవరు, ఒరిజినల్ బెనిఫిషియరీ ఎవరు చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఇందాక ఒక గ్యాంగ్ అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఒరిజినల్ హ్యాకర్ హ్యాస్ నెవర్ సీన్ ద ఏషియా ఇన్ఛార్జ్ ఆర్ యూరోప్ ఇన్ఛార్జ్. ఏషియా ఇన్ఛార్జ్ హ్యాస్ నెవర్ సీన్ ద ఇండియా ఇన్ఛార్జ్ ఆర్ ఫిలిప్పీన్స్ ఇన్ఛార్జ్. అంటే బిజినెస్ రన్స్ ఆన్ ట్రస్ట్ అంటారు చూసారా. ఒకరినొకరిని చూసుకోకుండా ట్రస్ట్ పరంగా జరిగింది. నేను మీకు చెప్తాను, ఒక కార్డు మీకు ఇచ్చేసి 1000 రూపాయలకి అమ్మి రేపు 20వ తారీఖున ఏటీఎం సెంటర్కి వెళ్ళి నువ్వు ఎంత డబ్బు అయినా తీసుకుంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. అరే ఏంటి వీడు మాట్లాడుతున్నాడు, 1000 రూపాయల కార్డు అమ్మడం ఏంటి, నన్ను 1,00,000 రూపాయలు వాడే తీసుకోవచ్చు కదా అంటారు. మీరు పాయింట్ అర్థమైంది కదా. అట్లాగా ఈ కార్డ్స్ అనేవి వరల్డ్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిపోయి 5 గంటల్లో బ్యాంక్కి అసలు ఏటీఎం ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు తెలియలేదండి. కానీ ఏంటంటే ఏ కస్టమర్ అమౌంట్ పోలా. ఎందుకంటే అది బ్యాంక్ సర్వర్లోకి వెళ్ళి అకౌంట్లోంచి మనీ విత్డ్రా, కానీ ఎక్కడ అప్రూవ్ అయిపోయింది, మెమోరీ దగ్గర అప్రూవ్ అయిపోయింది కదా. సో ఏ కస్టమర్ డబ్బులు పోలేదు ఇక్కడ. బట్ ఎవరు డబ్బులు పోయాయి? బ్యాంక్ డబ్బులు పోయాయన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సైబర్ అటాక్. ఇది జరిగిన కొద్ది రోజులకి తర్వాత రిమెంబర్ ఆర్బీఐ వెరీ గుడ్ రెగ్యులేటరీ మెకానిజం ఇచ్చింది, సెక్యూరిటీ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ ఇచ్చింది. ఎవ్రీ బ్యాంక్ ఇన్ ఇండియా ఇస్ నౌ ఇంప్లిమెంటెడ్ సార్. బ్యూటిఫుల్లీ దే ఆర్ వర్కింగ్ టుడే. అదర్వైజ్ నేను ఒక లాస్ట్ 6-7 yearsలో ఏది మేజర్ సైబర్ అటాక్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది జరగలేదు. మీరు మర్చిపోండి, ఏదైనా ఫ్రాడ్లు జరిగి ఉండొచ్చేమో కానీ బట్ ఏ సైబర్ అటాక్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది జరగలేదు. బికాస్ సైబర్ సెక్యూరిటీ మస్ట్ మ్యాండేటెడ్. అండ్ టు వాట్ ఎక్స్టెంట్ మీకు చాలామందికి ఉండొచ్చు, బ్యాంకులో సైబర్ సెక్యూరిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ, మీరు ఎవరో సీసో రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. నో, బ్యాంక్ షుడ్ హ్యావ్ బోర్డ్ అప్రూవ్డ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అండ్ ఫ్రేమ్వర్క్. And responsibility and liability lies with the top management including board. అదండి, అందుకని సైబర్ సెక్యూరిటీ మ్యాండేట్ చేశారు. సార్ శాస్త్రి గారు, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సెక్యూరిటీలో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, ఫోరెన్సిక్లో కానీ ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళుతుంది, కొన్ని చోట్ల ఎంత దారుణంగా ఉండబోతుంది, కొన్ని చోట్ల ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు మా విద్యార్థులందరికీ ఎంత డీప్గా ఏ విధంగా స్టడీ చేస్తే, అది డిగ్రీ కావాల్సిన అవసరం లేదు, ఏది నేర్చుకుంటే. మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ఆ డిస్క్ తీసుకొచ్చి మీరు అనలైజ్ చేసేవాళ్ళు, ఫైనల్గా రిపోర్ట్ రాసే ముందు మీరు చేసి కానీ రిపోర్ట్ రాసేవాళ్ళు కాదు. అది ఎంత కాంప్లెక్స్ అయినా కానీ మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రోజు కూడా హ్యాండ్స్ ఆన్ ఉంటారు. అండ్ ఫుల్ పొద్దున్న లేస్తే ఆ కాంప్రమైజుల మీద, హ్యాకుల మీదే ఇప్పుడు కూడా నేర్చుకుంటారు. కరెక్ట్. దాంట్లో నుంచి మీది కొద్ది రసం పిండి మా వాళ్ళకు కూడా 4 పాఠాలు, గుణపాఠాలు చెప్తే విద్యార్థులు అందరూ బాగుపడతారు సార్. తప్పకుండా అండి. పాఠాల కన్నా గుణపాఠాలే నేను ఎక్కువ నేర్చుకున్నట్టు బి ఫ్రాంక్ ఈ విషయంలో. ఎందుకంటే ఇది ఒక వాషన్ సబ్జెక్ట్. ప్లీజ్ రిమెంబర్, ఏదో మీరు ఏదో కోర్స్ ఫినిష్ చేస్తే జాబ్ వస్తుందని అట్లా వెళ్ళకూడదు. ఓకే,
ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను కొన్ని వందల కేసెస్లో ఉమ్, మా దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్ వస్తూ ఉండేవి. ఉమ్, మా దగ్గర చాలా స్టాండర్డ్ ఎక్విప్మెంటు, క్రోర్స్ రూపీస్ ఎక్విప్మెంట్ ఉండేది. దాని పాస్వర్డ్ అది బ్రేక్ చేయడానికి దానికి ఉండేవి. చాలా వర్కౌట్ అయ్యి కాదు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, హైటెక్ ఫోన్స్ ఎప్పుడు క్రిమినల్స్ వాడరని. అయితే హైదరాబాద్లో అక్కడ కొన్ని మార్కెట్స్ ఉన్నాయి. అబీడ్స్ దగ్గర, నేను పేరు చెప్పడం కూడా బాగుండదు. ఉమ్, అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సింపుల్ పావు గంటలో చేసి ఇచ్చేవారు. ఉమ్, వాడు 8th స్టాండర్డ్ ఫెయిల్ అవ్వచ్చు. ఉమ్, ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఏదో కోర్సు డిగ్రీ సర్టిఫికేట్ చేస్తే నేను గొప్ప సైబర్ సెక్యూరిటీ పర్సన్ అవుతాను కూడా తప్పు కాన్సెప్ట్. అంటే నేను 2 ఏళ్ళు డిప్లొమా చేస్తే గొప్ప దొంగ అవుతానంటే కాదు, అవి ఇంట్యూషన్ ద్వారా రావాలి. సో పబ్లిక్ అందరికీ, నేను స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఒకటే చెప్తానండి, ఇంట్యూషన్ తెచ్చుకోండి. ఇట్స్ ఎ వెరీ వెరీ డిమాండింగ్ మార్కెట్, వెరీ డిమాండింగ్ మార్కెట్. ఇంకా మనం అసలు చాలా సింపుల్ కేసెస్ చెప్పాం. టుడే సైబర్ అటాక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ఓటీ సిస్టమ్స్, పవర్ గ్రిడ్స్, ఉమ్, జీపీఎస్ జామింగ్, జీపీఎస్ స్పూఫింగ్. ఇట్ ఎయిర్ క్రాఫ్ట్స్ డైరెక్షన్స్ చేంజ్ చేస్తున్నారు. అవును. జీపీఎస్ సిగ్నల్స్ పంపించి ఎయిర్ క్రాఫ్ట్స్కి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో తెలియకుండా చేస్తున్నారు. శాటిలైట్ హ్యాకింగ్, you'll be surprised to know today where the things are going it. With more digitization to come, more cyber security is very very important. So this is a field evergreen, take it granted. దీనికి డెడ్ అన్న ఫీల్డ్ లేదండి. ఉమ్, మీకు ఈఆర్పి సిస్టమ్స్ తీసుకోవచ్చు, డేటాబేసెస్ తీసుకోవచ్చు, దేనికైనా ఉంది. కానీ ఈ ఫీల్డ్ అన్నది మీరు రాసుకోండి, నేను చెప్తాను. ఉమ్, ఇంకొక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలైనా టెక్నాలజీ గ్రోత్ జరుగుతున్నప్పుడు సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ అని పెరుగుతూనే ఉంటాయి. ఉమ్, సో సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు మూవ్ విత్ టెక్నాలజీ మీన్స్ యూ హ్యావ్ టు లెర్న్ డే ఇన్ అండ్ డే అవుట్. నేర్చుకోవాలి ప్రతిరోజు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని నేను 20,000 20 years వరకు జాబ్లో దాని మీదే మాడ్యూల్ మీద నడుపుతా అంటే ఇది వర్కౌట్ అవుతుంది. ప్రతిరోజు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నాలెడ్జ్. మీరు ఒక 2-3 months నాలెడ్జ్ అప్లోడ్ చేసుకోకపోతే మీరు అవుట్. హిస్టరీ అండి, మీరు మర్చిపోతారు. పబ్లిక్ కూడా మీరు మర్చిపోతారు, నేను చెప్తున్నా. అందుకే మీరు ఈ రోజు కూడా మేము పొద్దున్నే ఎప్పుడో లేచి రాత్రి వరకు 1 గంట వరకు మానిటర్ చేసుకుంటూ ఈ ఆర్టికల్ చదువుకుంటూ లింక్డ్ఇన్లో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, డిస్కషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థియరిటికల్గా మీరు చేస్తే రాదు, ఇది ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ కావాలి. సో ఫస్ట్ రోజే హ్యాండ్స్ ఆన్ ఎవరికి రాదు. సో మీరు ఫస్ట్ రోజే నా టార్గెట్ ఇట్లా పెట్టుకుని ప్యాకేజ్ అనుకుంటే మీరు వెళ్ళకూడదు. లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 ఏళ్ళు మీరు లెర్న్ చేయండి. నేను చెప్తాను, నేను చాలామంది చూశాను. ఈరోజు విల్ బి సర్ప్రైజ్ను 4 years సైబర్ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళకి 30 lakhs పే చేస్తున్నా కూడా మా క్యాండిడేట్లు దొరకట్లేదండి. స్కిల్ సెట్ ఏదో 4 ఫేక్ సర్టిఫికేషన్స్ పెట్టుకుని అది వేరే విషయం. స్కిల్ ఉన్న పర్సన్ని మార్కెట్లో, స్కిల్ అంటే నేను చెప్పేదంటే ఐ విల్ నెవర్ అసెస్ ఎనీబడి బేస్డ్ ఆన్ ద సర్టిఫికేషన్స్. హ్యాండ్స్ ఆన్ సినారియోస్తో వాడు కేసు చేయగలిగినప్పుడు ఎస్ హీ కెన్ విత్ స్టాండ్. వాడికి వీ కెన్ పే లైక్ ఎనీథింగ్. సో మార్కెట్ ఈజ్ వెరీ హై, ప్యాకేజెస్ ఆర్ వెరీ హై అండ్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. Today we are all, remember, really facing the problem. But you have to prove yourself. Ethically మీరు ప్రాక్టీస్ చేయండి. 100% this market is going to invite you for any amount of money. చాలా మార్కెట్. But please go on reading it. You should go on reading and update your knowledge regularly. Then you are going to be a hot cake in the market. No doubt about it. డోంట్ వరీ అబౌట్ సర్టిఫికేషన్. బేసిక్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకోండి. నేను చూసాను, చెప్పాను కదా, వెరీ గుడ్ హ్యాకర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్. బీకాము ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్సే ఉన్నారు. నేను చెప్తున్నా రీజన్. ఎందుకంటే అది ఇంట్యూషన్గా రావాలి వాళ్ళకి, అంతేకాని నేనేదో కోర్స్ చేస్తే అయిపోతాను కాదు. బట్ బేసిక్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ రిమెంబర్ కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆర్ నాట్ డినింగ్, బట్ దట్ ఈస్ నాట్ కంపల్సరీ. దట్ పాయింట్ ఐ వాంట్ టు సే ఇట్. ఎవరైనా నేర్చుకోవచ్చండి. ఎవరైనా సార్ నేను మిస్ అయిపోయాను, నేను బీకామ్ సార్ నేను అప్పుడు కాదంటే ఆన్సర్ ఇస్ వాట్ నో. రైట్. నా విషయానికి వద్దాం. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను, మీకు తెలిసి 1990s. తర్వాత నేను ఎంటెక్ చేశాను ఐటీబీహెచ్లో. దట్స్ అ కంప్లీట్లీ మెటీరియల్ ఇంజనీరింగ్. తర్వాత యూపీఎస్సీ ద్వారా రావడం, అవన్నీ మాది సర్వీసెస్ వేరే. తర్వాత ఐఏఎం బెంగళూరు చేశాను, బట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్వైర్ చేయడానికి దానికి. బట్ నన్ ఆఫ్ దీస్ ఆర్ లింక్ టు ద జాబ్ విచ్ ఐఎమ్ డూయింగ్. మీరు రోజు చేసే పనికి సంబంధం లేదు. అది ద పాయింట్. అంటే దిస్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ గెట్ డిస్హార్టెండ్.
రెండో పాయింట్ ఏంటంటే మేము 35 నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ మేము గవర్నమెంట్లో జరిగినప్పుడు చెప్పారు మొదటి 10 ఏళ్ళు కూడా మేము వీఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, ట్రెడిషనల్ ఎవిడెన్సెస్ ఇన్వెస్టిగేషన్ కాన్సన్ట్రేట్. దీనికి ఒక ఏజ్ లిమిట్ అని కూడా లేదు. సో 65 ఇయర్స్లో కూడా బగ్ బౌంటీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. ఆ పాయింట్ నేను స్ట్రెస్ చేసినది చెప్పేది. నేను 10 ఇయర్స్ ఈ జాబ్ చేశాను సార్, నాకు ఇక్కడ గ్రోత్ నడవట్లేదు. చేంజ్ యువర్ ట్రాక్. అది నడిపించండి. ఒక 2 ఇయర్స్ బిల్డ్ చేసుకోండి. సర్టన్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. చాలామంది నేను చాలా డిసప్పాయింటెడ్ స్టేట్లో చూసా సార్, నాకు ఆల్రెడీ 40 ఏళ్ళు వచ్చేసాయి, నాకు ఇంతకాలం నేను దీని మీదే చేసుకుంటూ పోయాను, ఇంక ఇక్కడ మోరాలెస్ డెడ్ అండ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్ ఎనీథింగ్. సో నెక్స్ట్ నాకు అన్న ట్రాక్ చేంజ్ ఉందా? ఎస్, యూ హ్యావ్ ద 20 years is not a waste. You understood the ecosystem of the organizations, management skills develop అయ్యాయి. Couple this management skills with, remember, project management skills with the cyber security skills, it is going to be a good market. Intuition, ability to learn day in and day out throughout our life will make you richer. No end at all అండి. నేను చెప్తాను, ఈ ఫీల్డ్ అనేది అట్లా పెరుగుతూనే ఉంటుంది. అది ఏజ్ సపోర్ట్ చేయాలి, మీకు హెల్త్ సపోర్ట్ చేయాలి. I think this is going to be a very good potential market. Okay, that I want to say. Second is basic degree పెట్టుకోండి. నేను చాలామంది చూసాను ఇంటర్మీడియట్లోనే సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తారు. నో, నాట్ కరెక్ట్. అది కమర్షియల్ అవ్వచ్చు. నేను కూడా ఈ మధ్య ఆశ్చర్యపోయాను. బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. అది నేను చెప్తే చాలామంది కూడా నన్ను అడిగారు, సార్ కంప్యూటర్ సైన్స్ బెటరా ఎలక్ట్రానిక్స్ బెటరా? నేను మీకు ఎవల్యూషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్లో మేము యాక్చువల్గా 5 generations చూసామండి. ఇప్పుడు ద లేటెస్ట్ జనరేషన్స్ ఈస్ గోయింగ్ టు బి ఎంబెడెడ్ క్రైమ్స్. అంటే ప్రీ ప్రోగ్రామబుల్ చిప్ ఏదైనా ఉంటే ఆ చిప్లో ప్రోగ్రామ్ ఎవరికైనా ఫేవర్ చేస్తుందా? నేను మీకు చెప్పక్కట్లా ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టిన దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఉన్న వాటికి అందరికీ డౌట్ రావచ్చు. ఆ చిప్లో ప్రోగ్రామ్ ఏం రాశారు? నా ప్లాంట్ ఉంది, ఇంతకాలం ప్లాంట్లో ఓటీ సిస్టమ్స్ ఉన్నాయి, pharma company అవ్వచ్చు, how much X chemical should be added, Y chemical should be added and all. SCADA systems ఉన్నాయి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్, హ్యూమన్ బీయింగ్ ఇంటర్ఫరెన్స్ లేదు. హ్యాకర్స్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్లోకి వెళ్ళి ఇంత అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్కి హైయర్ అమౌంట్ యాడ్ చేస్తే ఇట్ మే లీడ్ టు పాయిజన్. ఇంత అమౌంట్ ఆఫ్ ఎక్స్ బదులు ఇంత అమౌంట్ ఆఫ్ వై కెమికల్ యాడ్ చేస్తే డ్రగ్ విల్ గెట్ పాయిజన్. సో అందుకని చెప్పి ఎలక్ట్రానిక్స్ కపుల్డ్ విత్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. ప్యూర్ సైబర్ సెక్యూరిటీ కన్నా విత్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ కపుల్డ్ విత్ దిస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. బికాజ్ ఫ్యూచర్లో మనం కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ఐటీ సిస్టమ్స్ ఆర్ గెటింగ్ కన్వర్ట్ ఇన్ టు ఓటీ సిస్టమ్స్, స్కాడా సిస్టమ్స్. ఓకే, చాలా మంచి పొటెన్షియల్ మార్కెట్ ఉంది. హ్యాండిల్ డివైజెస్ మీరు చూసారు టుడే, ఎవ్రీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఈజ్ దేర్. ఆ గ్యాడ్జెట్లో కోడ్ ఏముంది, ఎట్లా రాశారు, దాన్ని ఎట్లా హ్యాక్ చేయొచ్చు, ఇంపార్టెన్స్ వస్తుంది. ఆటోమేటెడ్ కార్స్ మీరు చూసుంటారు, 60% of the cars are hackable today and 78% of the drones are hackable today. So ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ coupled with cyber security is going to be the future. So those people who are of the feeling, sir, I'm an electrical man, don't worry. Mechanical people, don't worry. ఫ్యూచర్లో ఏ బ్రాంచ్కి అయినా సరే కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెన్స్ వస్తుంది కంప్లీట్గా. మేము రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాం, వన్ రోగ్ నేషన్. మీరు చూసే ఉంటారు లాస్ట్ 6 monthsలో చాలా కంట్రీస్లో ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ మీద హ్యాక్స్ జరుగుతుంది. చాలామంది కస్టమర్స్, సిటిజన్స్ ఇన్సూరెన్స్ డేటా పోతుంది, మెడికల్ రికార్డ్స్ డేటా పోతుంది. కొన్ని కంట్రీస్ మెడికల్ డేటా రికార్డ్స్ని పర్చేస్ చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆ మెడికల్ డేటాని అనాలిసిస్ చేసి దే ఆర్ డెవలపింగ్ ఏ డ్రగ్ or remember they are developing a viruses which are resistant for a particular drug. For example, ఆ అనాలిసిస్ చేసి హైదరాబాద్లో చాలామందికి O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందన్నాను, ముంబైలో AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి. అంటే దే డెవలప్ ఏ వైరస్ విచ్ విల్ ఇంపాక్ట్ O+ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కింద. అంటే ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఏ కంప్లీట్లీ బయాలజీ మ్యాన్ టు గివ్ ఇట్, బట్ లేమెన్స్ పార్లెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అందుకని చెప్పారంటే ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఉండనే ఉంది, గవర్నమెంట్ మ్యాండేటరీ చేస్తాం. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే వెరీ గుడ్ మార్కెట్, ఎనీబడి కెన్ కమ్, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఎనీబడి కెన్, బీకామ్ ఫెలో కెన్ కమ్, కంప్యూటర్ సైన్స్ ఫెలో కెన్ కమ్, మెకానికల్ ఫెలో కెన్ కమ్ ఇట్.
8th standard fellow can come, everybody. So everyone have a good playing. Like a cricket, మీరు ఎంత వాడు ఒక రిక్షా పుల్లర్ కొడుకు కూడా క్రికెట్లో ఈరోజు మనం చూస్తున్నాం ఎట్లా ప్లేస్ చేస్తున్నాం, అట్లా ఎవ్రీబడి కెన్ ప్లే ఇట్. గుడ్ మార్క్. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ ఫ్యూచర్. నో రిమెంబర్ జెండర్ బయాస్, నో casteism, నో రేసిజం, నథింగ్ వాజ్ దేర్. ఐమ్ టెలింగ్ వెరీ గుడ్ పొటెన్షియల్ మార్కెట్. బట్ అన్నిటికన్నా బేస్ బాటమ్ ఇంట్యూషన్. అండ్ యూ హ్యావ్ టు బి మెంటల్లీ ప్రిపేర్డ్. నేను లైఫ్ లాంగ్ వర్క్ చేయవలసి వస్తాను. అది మీకు ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్ అండి. దట్స్ ఆల్. పర్ఫెక్ట్ శాస్త్రి గారు. విద్యార్థులు విన్నారు కదా శాస్త్రి గారు ఏం చెప్పారో. ఇంట్యూషన్ డెవలప్ చేసుకోండి, ఒక హ్యాకర్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి, హ్యాండ్స్ ఆన్ వర్కింగ్, రోజు కూర్చుని చదువుకోవటం, ప్రపంచం ఏ దిశగా ఈరోజు కదిలింది, ఇవన్నీ నేర్చుకుంటే ఈ స్కిల్స్ లీస్ట్ కామన్ డినామినేటర్గా ఉంటే మీకు ఆకాశమే హద్దు. ఇంతకంటే మీకు ఎవరు ఇంతకంటే అరటిపండు ఒలిసి చెప్పినట్టు చెప్పారు శాస్త్రి గారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ప్లెజర్.